முன்னந்திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. மங்களாசாசனத்தின் மத்துள்ள ஆழ்வார்கள் தங்கள் ஆர் அத்தளவு தானின்றி பொங்கும் பரிவாளி வில்லுபுத்தூர் பட்டபிரான் பெற்றான் పెరియాళ్వార్ ఎన్నుం పెయ్యారు. ఈ పాసురం అనేది ఉపదేశ రత్నమాలలో ఆశ్చర్యమైన 18వ పాసురం. దీంతో 16వ పాసురం నుంచి 20వ పాసురం దాకా పెరియాళ్వార్ వైభవం, అటైతే పెరియాళ్వార్ అవతార నక్షత్రమేమి, ఆయనకి పెరియాళ్వార్ని ఎలా పేరు వచ్చింది, ఆ పెరియాళ్వారు ఎందుకు తిరుపల్నాడు అంత ప్రాధాన్యం ఇస్తుంది అని చెప్పి ఆ వైభవాన్ని విశదవాక్షికామని మనవాళమని ఉపదేశ రత్నమాల మనకు అనుగ్రహిస్తాడు. దాన్ని మనం అనుభవించాల. అయితే కూడా ఈ ఉపదేశ రత్నమాల గ్రంథం అనేది ఎందువల్ల వస్తుంది, ఎందువల్ల చేసాం? ఆళ్వార్లందరూ వాసుదేవ సర్వం, ఇది సమాత్మ సుదుర్లభగా అని చెప్పి ఆళ్వార్లందరూ భగవంతుడు ఎలా చెప్తారో ఆ ప్రకారం ఉన్నారు. వాసుదేవుడే అన్ని, ఉన్నం షోరు పరుగు నీర్ తిన్నం వెత్తిల ఎల్లాం కన్నన్ అని భగవంతుడు ధారక పోషక భోగ్యం అనే 3 స్థితిలు భగవంతుడైన ఉన్నారు. అటైతే మనం ప్రాణంతో ఉండాలంటే దానికి ఒక స్థితి, పెరగాలంటే దానికి ఒక స్థితి, ఆనందంగా ఉండాలంటే దానికి ఒక స్థితి. ప్రాణంతో ఉండాలంటే మంచినీళ్ళు కావాలా తాగటానికి, ప్రధానంగా అది ఉండాల. సరే, దాని తర్వాత ఉన్నం షోరు పరుగు నీరు. ఉన్నం షోరు మనకి కొంచెం బాగా పెరగాలంటే అన్నం కావాల, అన్నం లేదంటే పెరగనవదు. ఉన్నం షోరు పరుగు నీరు. దరిస్వామి ఆనందంగా ఉండాలని తినిపించేది ఎలా అంటే తమలపాకు వేసుకుంటాము. ఏదేదో మనకి ఆనందం కోసం ఏదేదో తీసుకుంటాం కదా, దానికి ఆనందం పెరుగు. ఈ 3 ఆళ్వార్లకి ఏమంటే భగవంతుడిదా. ఉన్నం షోరు పరుగు నీర్ తిన్నం వెత్తిలై ఎల్లాం కన్నంటారు. అటైతే ఏంటంటే మనం భోంచేసే అన్నం కానీ, మనం బాగా స్థిరంగా ఉండాలంటే, నిలబడాలంటే దానికి నీళ్లు కానీ, ఆనందంగా ఉండాలంటే దానికి తమలపాకు, మిగతా అంత వస్తువులు, అది అన్నీ కృష్ణుడని ఉన్నాడు. అట్లాంటి ఆళ్వార్లు, ఆ ఆళ్వార్లు ఆ ప్రకారం ఉండిన దాని వల్ల ఆళ్వార్లు అనుగ్రహం మనకి కావాల. భగవద్ అనుగ్రహం కన్నా ఆళ్వార్ల అనుగ్రహం ప్రధానంగా కావాల. ఆళ్వార్ల అనుగ్రహం జరిగితే భగవంతు అనుగ్రహం దొరకద్దా స్వామి అంటే, ఆళ్వార్ల మీద భగవంతుడికి అంత ప్రేమ. ఆళ్వార్లంటే ఆయన ప్రాణమే ఆళ్వార్లు. అట్లా ఉన్నప్పుడు ఆ ఆళ్వార్లు మనం అన్ని కైంకర్యాలు చేసామనుకోండి, ఆ ఆళ్వార్లకి మనం మంగళాశాసనం చేసామనుకోండి, భగవంతుడికి మన మీద ప్రేమ కలగద్ది. మనం భగవంతుని మీద ప్రేమ పెట్టుకోవాల్సిన పని లేదు. మనకి భగవంతుని మీద ప్రేమ లేకపోయినా కూడా మనకి ఆళ్వార్ల మీద ప్రేమ మనం చూపించామంటే ఆ ప్రేమ ఆళ్వార్లకి భగవంతుడు చూపిస్తాడు. ఆళ్వార్ల దగ్గర భగవంతుడి ప్రేమగా ఉంటాడు. ఆ ప్రేమ ఆళ్వార్ల వరకు నిలబడదు, మన దాకా వస్తుంది. అంత మాత్రం వైభవం ఆళ్వార్ల దగ్గర మన ప్రేమగా ఉన్నామంటే. ఇది మనకి తెలిపించాలా, ఈ ఆళ్వార్ల వైభవం వీళ్ళు తెలుసుకోవాలా శ్రీ వైష్ణవులు. అందుకోసమే ఉపదేశ రత్నమాల అనే ఒక గ్రంథాన్ని స్వామి మనవాళ మామను అనుగ్రహించాడు. 73 పాసురాలు, 74 చెప్పుకోవచ్చు. ఆ పాసురంలో ఆశ్చర్యమైన ఆ ఉపదేశమాలలో 18వ పాసురం మనం అనుభవిస్తున్నాము. అయితే దీనికి ముందు స్టార్ట్ చేసినాము. దీనికి ముందు 17వ పాసురం, మానిలத்தின் முன் நம் பெரியாழ்வார் வந்துதித்த ஆணிதன்னில் சோதி என்றால் ஆதரிக்கும் ஞானியர்க்கு ஒப்பார் ஒருவரிலை இவ்வுலக நெஞ்சே எப்போதும் சிந்தித்திருன்னு చెప్పి పాసురం.
అటైతే పెరియాళ్వార్ జ్యేష్ఠమాసం స్వాతి నక్షత్రంలో అవతారం చేశాడు. అట్లాంటి జ్యేష్ఠమాసం స్వాతి నక్షత్రం అవతారం చేసిన ఆ పెరియాళ్వారిని ఎవరంతా గుర్తుపెట్టుకుంటారు, ఆయన తిరువడి ఎవరు పట్టుకుంటారు, ఆయనకి ఎవరు మంగళాశాసనం చేస్తారు, అది ముఖ్యంగా ఆ జ్యేష్ఠమాసం స్వాతి నక్షత్రం ఎవరు గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు జ్ఞానీలు. అట్లాంటి జ్ఞానీలు ఈ లోకంలో వాళ్ళకి సమమైన వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు. అటైతే జ్యేష్ఠమాసం స్వాతి నక్షత్రం ఉండే ఆ పెరియాళ్వార్ అవతార ధనాన్ని ఎవరంతా పొందుతారో వాళ్ళు జ్ఞానులు. ఎవరంతా పొందలేదు, వాళ్ళకి జ్ఞానం ఉన్నా కూడా వాళ్ళకి జ్ఞానం ఉన్నట్టు అర్థం కాదు. జ్ఞానం ఉండదే స్వామి అంటే ఉండాల్సిన జ్ఞానం ఉండాల. జ్యేష్ఠమాసం స్వాతి నక్షత్రంలో పెరియాళ్వారు అవతారం చేశాడు, ఆ జ్ఞానం ప్రధానం. ఆ జ్ఞానం ఉంటే వాళ్ళు జ్ఞానులు. అట్లాంటి జ్ఞానులు ఈ లోకంలో ఆ జ్ఞానులకు సమానంగా ఇంకోరు ఉంటారంటే లేదు. ஞானியர்க்கு ஒப்பார் ஒருவரில்லை இவ்வுலகுதனில் ఎంజి నెంజి ఎప్పోదును చిందిత్తిరు. వాళ్ళని ఎప్పుడు తలుచుకొని చెప్పి నిన్న కాలక్షేపంలో అది మనం చూసాము. ఈరోజు పాసరం 18వ పాసరం ముఖ్యమైన పాసరం. అయితే తెలుసుకోవాల్సిన పాసరం ఈ పాసరం దా. மங்களா சாசனத்தின் மத்துள்ள ஆழ்வார்கள் தங்கள் ஆர்வத்தளவு தானின்றி பொங்கும் பரிவாலே విల్లిపుత్తూరు పట్టపిరాన్ పెట్రాన్ పెరియాళ్వార్ ఎండం పెయ్యారు అని చెప్పి ఆశ్చర్యమైన భాషణం. చాలా ముఖ్యమైన భాషణం ఇది, సామాన్యమైన భాషణం కాదు. ఈ భాషణాన్ని అప్పుడప్పుడు మనం నిత్యం చెప్పుకుంటూ ఉండాల్సిందే. అట్లాంటి ఈ భాషణం సరి. దీంట్లో 2 పేరు చెప్పినారు. పొంగం పరివాలే విల్లుపుత్తూరు పట్టపిరాన్ పెట్రాన్ పెరియాళ్వార్ ఎండం పెయ్యర్ని 2 తిరునామాలు చెప్పినారు. ఒకటి విష్ణు చిత్తర్ని పేరు, ఇంకోటి పెరియాళ్వారిని పేరు. విష్ణు చిత్తర్ అనే ఒక పేరు వచ్చి ఆయనకి పుట్టినప్పుడు పెట్టిన పేరు విష్ణు చిత్తర్ అని చెప్పి. అయితే వెనకాల వచ్చిన పేరు ఏదంటే పట్టర్బిరాన్. పట్టర్బిరాన్ అని వెనకాల పేరు. దాని తర్వాత పట్టర్బిరాన్ ఉన్నప్పుడు దాని తర్వాత పెరియాళ్వార్ అనే పేరు వచ్చింది. మొదట పేరు విష్ణు చిత్తర్, తర్వాత వచ్చిన పేరు పట్టర్బిరాన్, ఇంకా తర్వాత వచ్చిన పేరు పెరియాళ్వార్. కానీ ఈ పాసరంలో ఇది ప్రధానంగా ఉండదు. పొంగం పరివాలే విల్లుపుత్తూర్ పట్టర్బిరాన్ పెట్రాన్ పెరియాళ్వార్ అన్నం పెయ్యారు. అయితే దీంట్లో ఏవే పాసరం చెప్పాము? పట్టర్బిరాన్, పెరియాళ్వార్. విష్ణు చిత్తర్ అనేది ఆయనకి ప్రధానమైన పేరు, ఆ పేరు ఆయనకు ఉండనే ఉంటుంది. అయితే ఆ పేర్లు దాన్ని పాసరంలో చెప్పుకుంటాడు. వేయర్తంగల్ కులత్తుదిత్త విష్ణు చిత్తన్ మనత్తే కోయిల్ కొండ కోవలనై అని చెప్తాడు. దాన్ని ఆయన చెప్తాడు. అయినా కూడా ఈ 2 పేర్లు ఆయనకి ఎలా వచ్చింది? పట్టర్బిరాన్ అనే పేరు, పెరియాళ్వార్ అనే పేరు ఎలా వచ్చింది? అది ఈ పాసరంలో ప్రధానంగా చెప్పటం కుదిరింది. ఈ పాసరంలో అంటే ఈయనకి భగవత్ స్వరూపానికి పల్లాండ, రూపానికి పల్లాండ. భగవత్ స్వరూపాన్ని తీర్చిచ్చింది జ్ఞానం. ఆ భగవత్ స్వరూపం అంటే వేండియ వేదంగులోది విరైంది కిడియరుతాన్. ఆయన స్వరూపమేమి? ఆయన స్వాభావికంగా ఉండే స్వభావమే జగత్ సర్వం, జగతే అతనిది. అది మాత్రం కాదు, సర్వాధికన్, సర్వేశ్వరన్, సర్వనియంత, జగత్ కారణ వస్తువు అన్ని భగవంతుడు కదా. అదంతా తెలుసుకుంది జ్ఞానం. అప్పుడు భగవత్ స్వరూపాన్ని తెలుసుకుంది జ్ఞానం వల్ల తెలుసుకున్నారు. అందువల్ల పట్టర్బిరాన్ పేరు ఆయనకి. అందువల్ల ఆ సదస్సులో పాండ్యదేశ రాజు, ఆ పాండ్యదేశ రాజు పిలుస్తాడు. ఏం పిలుస్తాడు? ఈ ప్రకారం రా, ఎవరు పరత్వం, నేను పరదేవత ఎవరిని తలవలేదు, ఆ పరదేవత నిర్ణయం చేయించి ఆయన పిలిచిన తర్వాత ఈయన పోయి పరదేవత నిర్ణయం చేస్తాడు. ఆ పరదేవత నిర్ణయం చెయ్యాలంటే జ్ఞానం ఉండాలి కదా. అప్పుడు జ్ఞానం వల్ల మాట్లాడిన దానివల్ల ఈయనకి పట్టర్బిరాన్ అని పేరు. పట్టర్బిరాన్ అంటే భట్టాహ అంటే విద్వానులు, విద్వానులకు ఉపకారం చేసాడు. పిరాన్ అంటే ఉపకారకుడు. ఆ విద్వానులకు ఉపకారం చేసిన దానివల్ల ఈయనకి పట్టర్బిరాన్ అని పేరు.
అదే ఆ పట్టభిరా అనే పేరు వచ్చిన తర్వాత ఇది భగవంతుడు స్వరూపానికి చేసిన ఆశ్చర్యమైన కైంకర్యం. భగవంతు రూపం ఉంటది కదా, ఆయన తిరిమేని. ఆయన తిరిమేనికి ఏం స్వామి చేశాడంటే పల్లాండు సేవించాడు. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பலకోడి నూరాయిరం మల్లాండ తింతోల్ మణివన్నా ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాప్ అని చెప్పి పల్లాండు సేవించాడు. ఇది సేవించింది ప్రేమ వల్ల సేవించాడు. ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైంది దానివల్ల పల్లాండు సేవించాడు. జ్ఞానం ఉన్న దానివల్ల పట్టభిరాన్ని పేరు పెట్టాడు. సరే స్వామి, ప్రేమం ఎక్కువ దానివల్ల పల్లాంటి సేవించిన దానివల్ల ఈయనకి పెరియాళ్వాని పేరు. సరే స్వామి, ఇదిదా మంగళాశాసనం. మంగళంని ఆశాసనం చేసేది, మంగళాన్ని ఆశాసనం చేసేది దా మంగళాశాసనం. ఈ మంగళాశాసనాన్ని సరే స్వామి, కృష్ణుడికి ఏమొస్తుందో 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 అని భయపడుకొని చేస్తాడు కదా. గదే జలే సేతుబంధం అంటారు, అస్థానే భయసంకై అని అంటారు. ఎక్కడ భయపడకూడదో ఆ తావల భయపెడతారు. అది ఎప్పుడూ అయిపోయింది అవతారాలన్నీ. ఓ ఇప్పుడు ఏదైనా ఆప్తి వస్తుందో అని చెప్పి భయపడతారు. అదే గదేజలే సేతుబంధం. ఎల్ల వచ్చి పోయింది. ఎల్ల వచ్చి పోయిన తర్వాత స్వామికి వేరే డ్యామ్ కడతామా అంటే అదేం స్వామి, ఎల్ల రాకముందు కట్టాలి కదా. ఎల్ల వచ్చిన తర్వాత కడితే లాభం లేదు. అదిదా ఇది గదేజలే సేతుబంధం పేరు. అదే ప్రకారం అస్థానే భయ సంఖ్యని ఎక్కడ భయపడకూడదు. శ్రీవైకుంఠంలో భయపడాల్సిన అవకాశం ఉంటుందా? లేదే. అక్కడంతా నిత్యసూర్యుడు ముక్తాత్మ. ఎవరైనా రాపతారా? ఎవరు రాపోయేది లేదు కదా. అయితే అక్కడ భయపడతాడు. అంత అస్థాన భయ సంఖ్య. అది కాకుండా శ్రీవైకుంఠం ఉండే నిత్యసూర్యుని చూసి ఉరగల్ 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 ఉంచుడరాడి ఏ సంఖ్య అని చెప్పి నిద్రపోబాక 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 అని చెప్పి ఆ ఆదిశేషుని చూసి ఈ మాట చెప్పాలంటే అంత మాత్రం ఈ పెరియాళ్ళ వారికి ఉండే ప్రేమం. కృష్ణుడుని చెప్తే కృష్ణ అని చెప్తే అసలు ఈయనకి ప్రాణం. అంత ప్రాణం, అంత ప్రాణం ఉండేదా. అందువల్ల ఈయన వాళ్ళని చూసి మంగళాశాసనం చేస్తాడు. పల్లాండు 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 అంటే కృష్ణు తిరిమేనికి, కృష్ణు తిరువడికి ఏ కొరత రాకూడదు, కొరత రాకూడదు. అందువల్లదా ఈయనకి పెరియాళ్వారనే పేరు మన పూర్వాచారులు నిర్ణయించారు. ఆయనకి అయితే పెరియాళ్వారనే పేరు ఆయన ఉన్నప్పుడు పెట్టల, తర్వాత వచ్చింది. సరే స్వామి, ఈయనకి ఒక్కటికైనా పెరియాళ్వారు, మిగతా ఆళ్వారితో మంగళాశాసనం చేయలేదా? మిగతా ఆళ్వార్లు ఈయన ఇంకా ఇంకా 10 ఆళ్వార్లు ఉంటాయి కదా. ఆ 10 ఆళ్వార్లు మంగళాశాసనం చేయలేదంటే చేశారు. అప్పుడు ఈయన వరకు ఎందుకు పెరియాళ్వారని చెప్పాలా? ఈయనకి పెరియాళ్ మంగళాశాసనం చేసిన దానివల్ల పెరియాళ్వారా? ఇది మనం చూసే ముందు ఈయనకి పెరియాళ్వారు అంటే ఏంది? పెద్ద ఆళ్వారిని పేరు. అది మొదట పెరియ అనే ఒక ద్రావిడ భాష శబ్దంకి మన తెలుగు భాషలో పెద్ద, పెద్దది. కానీ పెద్ద ఆయన, పెద్ద ఆళ్వార్, అదా పెరియాళ్వార్. పెద్ద ఆయన అంటాం కదా. పెద్ద ఆయన అంటే అది ద్రావిడ భాషలో పెద్ద మనిషి అని అంటారు కదా, అద్దా పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన్ని పెద్ద ఆళ్వార్ని వేస్తే అద్దా పెరియాళ్వార్. ఆ ప్రకారం పెరియాళ్వార్ని చెప్తున్నారు. సరే స్వామి, ఆ తిరువడికి ఈయన ఏం చేస్తాడు? ఏ కొరత రాకూడదు, ఏ కొరత రాకూడదు అని చెప్పి వాళ్ళు మంగళాశాసనం చేస్తాడు. మిగతా ఆళ్వార్లకి అది లేదా? ఉన్నదే. అయితే ఎప్పుడో ఒక టైం చేస్తారు. ఈయన పెరియాళ్వార్ నిత్యం చేస్తాడు. నిత్యం అంటే 365 రోజులను చేస్తాడు. ఇది 365 రోజులను ఈయన చేస్తాడు. ఈ విషయాన్ని శ్రీవచన భూషణం ఒక గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం త్రిలోకాచార్య అనుగ్రహించింది. 18 రహస్య గ్రంథాలను అనుగ్రహించాడు. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య శూనవే సంసార భోగి సందట్ట జీవ జీవాదవే నమగాన్ని ఆయన శ్లోకం ఇది. అంటే సంసారం అనే ఒక పాము, ఆ పాములో మనం కరుచుకొని అట్లే ఉండాము. ఆ పాము తొలగాలంటే, సంసారాన్ని పాము తొలగాలంటే ఈ 18 రహస్య గ్రంథాలు తెలుసుకోవాలా అని చెప్పి ఆ శ్లోకం చెప్తుంది. దాంట్లో ప్రధానమైన రహస్య గ్రంథం శ్రీవచన భూషణం. దాంట్లో ఒక విషయం చెప్తాడు, మంగళాశాసనం స్వరూప విరుద్ధము అని. ఇప్పుడు చెప్తాం. శ్రీవచన భూషణమే 6 ప్రకరణాలు. పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యమస్య సద్గురూప సేవనం
హరిదయాం ఐదికీం గురోరుపాయతాంచేక వచనభూషణే అవతత్ జగద్గురుం తమాశ్రయే అని చెప్పి 6 ప్రకరణకాలు ఉండే ఈ శ్లోకం ఇది. 6 ప్రకరణం. పురుషకార వైభవం మొదటి ప్రకరణం, పురుషకార వైభవం. అట్లయితే రికమెండేషన్ విరాట్టి వైభవం చెప్తుంది మొదటి ప్రకరణంలో. రెండో ప్రకరణం 6 ప్రకరణాలు చెప్పాను కదా. రెండో ప్రకరణం సాధనస్య గౌరవం, భగవంతుడే ఉపాయం. ఆ సాధనమేమి? భగవంతుని పట్టుకోవాలా, భగవంతుడు తిరివిడి పట్టుకోవాలంటే దానికి ఇది స్వామి సాధనం. సాధనం అంటే ఏంది? ఏదో ఒకటి కావాలి కదా. మన ఈ తావుకు పోవాలంటే ఈ బండిలో పోతాము, ఇలా పోతామంటాం కదా, అదే దారి. భగవంతుడి తిరివిడి పట్టుకునే దారి ఏది అంటే, ఉపాయం ఏదంటే భగవంతుడు తిరివిడియే. సాధనస్య గౌరవం. ఆ తర్వాత మూడోది తత్ అధికారి కృత్యం. ఈ ప్రపన్నుడు అని ఒక శ్రీ వైష్ణవుడు, ఆద్యస్థన కులపతి అని చెప్పి మన అమ్మాడు వాడదా, మన ప్రపన్న కులానికి స్వామి. ఆ ప్రపన్నుడు అటైతే ప్రపన్నుడు అంటే ఇది శరణాగతి నిష్ఠుడికి పేరు ప్రపన్నుడు అని పేరు. శరణాగతి చేసి నేను చేయాల్సిన పని ఏం లేదు, నేను చేసేదాన్ని చేసేసాను, మిగతా అంతా భగవంతుడిదా చేయాలి అని చెప్పి ఇంకా ఏది చేయకుండా అంటే చేయకుండా ఉండకూడదు. నేను చేసేదాని వల్ల మోక్షం కాదు అని చెప్పి చెయ్యాల. భగవత్ కైంకర్యం చేయాలా, భాగవత కైంకర్యం చేయాలా, ఆచార్య కైంకర్యం చేయాలా, వాడుదా శరణాగతి నిష్ఠుడు. అయితే ఇది చేస్తున్నాను స్వామి, ఇది చేసేదాని వల్ల భగవంతుడు నాకు మోక్షం ఇస్తాడా? కాదు. చేసేదని చెయ్యాలనే అభిప్రాయం చేయాలి. అంటే నా స్వరూపం కోసం చేస్తున్నాను. కానీ ఇది అంటే భగవంతుడు మనకు మోక్షం ఇచ్చేది ఆయన నిర్హేతుక కటాక్షం, ఆయనగా ఇస్తాడు. కానీ మనం చేసిన దాని వల్ల కాదు, ఆయన ఇస్తాడు. అయితే ఇది ఒక్కొక్క ప్రపన్నుడికి ఉండే ఒక కృత్యం, స్వభావం. దాంట్లో అడుగుతున్నాడు ఆ మూడో ప్రకరణలో అధికారి కృత్యం కదా. దాంట్లో ప్రపన్నుడనే ఒక అధికారి, ఆ అధికారి ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా అని చెప్పి విచారించుకొని ఆ అధికారి మంగళాశాసనం చెయ్యాలని చెప్పాడు పిల్లలోకాచారి. మూడో ప్రకరణంలో కొంచెం బాగా వినండి. మూడో ప్రకరణంలో మంగళాశాసనం చెయ్యాలని చెప్పాడు. మంగళాశాసనం చెయ్యాలంటే అటైతే ఏమి? భగవంతుణ్ణి మంగళం 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 అని చెప్పి ఈ ప్రకారం చెప్పాల. అంటేనే స్వామి దేవరి బాగుండాల, దేవరి బాగుండాల. ఎవరిని చూసి? భగవంతుని చూసి దేవరి బాగుండాల మంగళంగా ఉండాలని చెప్పి చెప్పటం, ఆ ప్రకారం కైంకర్యం చేయటం, అది మంగళాశాసనం. అటైతే అంత పెద్ద ఆయన ఎవరు? శ్రీమన్నారాయణుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తుడు. ఆయన దగ్గర పోయి మంగళాశాసనం ఇవాళ చెప్పచ్చు నా స్వామి, మీరు బాగుండాలని చెప్పచ్చా? ఈ ప్రకారం చెప్తే అది మంగళాశాసనం అయిపోద్దా? సరే ఆ ప్రకారం చెప్పానంటే నాకు స్వాతంత్ర్యం ఉండాలి కదా అర్థం. అది సరికాదే. కొంచెం నిదానంగా మీరు వినాలా. అయితే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకుంటేదా ఇది వినది, ఇది విషయం తెలుసులైతే ఏదో కథాభాగం అనేది వినేది అనేది వేరు. ఈ మంగళాశాసనం స్వరూప విరుద్ధము, మన స్వరూపానికి విరుద్ధము. మన స్వరూపానికి విరుద్ధం అంటే మన స్వరూపమేమి? శేషత్వం, పారతంత్ర్యం. ఇది బాగా అప్పుడప్పుడు ఇది చెప్తానే ఉంటాను. శేషత్వం, పారతంత్ర్యం. శేషత్వం అంటే ఏమి? అతను స్వామి, నేను దాసుడు, అతనికి కైంకర్యం చేయాల్సింది నా కర్తవ్యం, అతను ఆనందం కోసం కైంకర్యం చేయాల్సింది నా కర్తవ్యం. ఇది పారతంత్ర్యం. శేషత్వం ఉండాలా, పారతంత్ర్యం. అట్లా ఉన్నప్పుడు అతని ఆనందం కోసం, అతని కోసం నేను ఉండాలన్నప్పుడు అతను బాగుండాలని చెప్పి మీరు బాగుండండి అని చెప్పి మంగళాశాసనం చేస్తే అప్పుడు నా దగ్గర శేషత్వం ఉండదా, స్వాతంత్ర్యం ఉండదా? స్వాతంత్ర్యం అంటే ఏమి? నాకు నేను అనేది స్వాతంత్ర్యం. శేషత్వం అనేది ఏంది? నాకు నేను కాదు, నాకు ఎవరు? భగవంతుడు. ఆయనకి నేను దాసబూదురుగా ఉన్నాను అని చెప్పేసి ఏం లేదు. పెద్ద యజమానుడి దగ్గర పోయేసి ఆ యజమాని దయ వల్ల నేను బాగున్నానండి, ఆయన దయ అండి అని చెప్పి సామాన్యంగా చెప్పుకుంటారు పని మనుషులు. నేను బాగున్నానని చెప్తే ఆయన బాగుంటాడు అని చెప్తే ఇతనికి స్వాతంత్ర్యం ఉండదని అర్థం. అదే లెక్కదా ఇక్కడ. ఏంది? నేను భగవంతుని చూసి స్వామి మీరు దేవుడు బాగుండాల, మంగళాశాసనం, దేవుడి పల్లాండు ఉండాల అని చెప్తే ఇది స్వాతంత్ర్య కార్యం కాదా?
జీవాత్మ స్వరూపం శేషత్వ పారతంత్ర్యమైందే, అప్పుడు ఆయనకి మంగళం కావాలా మంగళం కావాలని చెప్పి నేను చెప్పుకుంటా ఉంటే నా స్వరూపమేమి? ఆయన కైంకర్యం చేయాల్సింది. ఆయనకి నేను దాసబోధును అని ఒక అభిప్రాయంలో ఉండుకొని ఆయన కైంకర్యం చేయాలా. దాన్ని వదిలేసి స్వామి మీరు బాగుండాల అని చెప్పి ఈ స్వాతంత్ర్యం వచ్చేదా? అప్పుడు నా స్వరూపానికి ఇది విరోధం కదా. విరోధం కదా అంటే ఇదా క్వశ్చన్, ఇదా అక్కడ అడుక్కున్నది. శ్రీవచన భూషణ శాస్త్రం అనేది ప్రతి ఒక్క శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండేటోళ్ళు తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కటి అర్థాలు. ఆశ్చర్యమైన 6 అర్థాలు ప్రతి. దాంట్లో 3వ ప్రకరణంలో మంగళాశాసనం స్వరూప విరుద్ధము అని చెప్పి అడుక్కొని తర్వాత ఆయనే దానికి సమాధానం చెప్తారు. స్వరూప విరుద్ధం కాదు. విరుద్ధం అంటే ఏంది? స్వరూపానికి ఆపోజిట్గా ఉంటుందా? లేదు. స్వరూపానికి అనుగుణమే. అనుగుణమే ఏంటి? ఈ మంగళాశాసనం చేసేదా మన స్వరూపం అని చెప్పి పూర్తి చేస్తాడు. పూర్తి చేస్తాడంటే ఇప్పుడు మనం చూడాలంటే అదే 10 కాలక్షేపాలు అయిపోద్ది. అయినా కూడా స్వామి ఇంతకుముందు చెప్పేసి అది ఏంది తెలపాలి కదంటే సులభంగా చెప్తాం. అయితే లోపల పోతే ఇంకా టైం అయిపోద్ది. సులభంగా చెప్తాం. సరే, అది మన స్వరూపానికి అనురూపం. మన స్వరూపం ఏదో ఆ స్వరూపానికి తగినట్టుగా ఉంటుంది మంగళాశాసనం. అటైతే మంగళాశాసనం చేస్తే శేషత్వ పారతత్ర్యం పోడిదా? స్వాతంత్ర్యం వచ్చేదా? రాదు. శేషత్వ పారతత్ర్యం నిలబడద్ది, ఇంకా బాగా సురక్షితంగా నిలబడద్ది. అట్లనే స్వామి స్వరూప విరుద్ధం లేదు. తప్పకుండా రోజు మంగళాశాసనం చేస్తానే ఉండాల. పల్లాయిరత్తాండు రోజు చేస్తూ ఉండాల. చేస్తూ ఉంటే ఏం స్వామి? భగవంతుడికి ఆనందం. అప్పుడు స్వరూప విరుద్ధం కాదు. అయితే ఎలా స్వరూప విరుద్ధం కాదని చూడాలి కదా. ఎలా స్వరూప విరుద్ధం కాదని చూడాలి కదా. అదిదా చూడాలా. కొంచెం మీరు గుర్తుగా ఇక్కడే మీరు చూస్తూ ఉంటేదా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికిను 2 విధమైన ఒక స్వభావం వస్తుంది. జ్ఞాన భాగం అనేది ఒకటి, ప్రేమ భాగం అనేది ఒకటి. ఇది బాగా గుర్తుగా వినండి. అయితే ఇదన్నీ మనం తిరుప్పళ్ళాండి అనే ఒక గ్రంథం మనం విని ఉన్నాం కదా, కాలక్షేపం. ఆ కాలక్షేపం అనేది అన్ని మనం చూసి ఉన్నాం. అయిపోయింది, 2-3 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల గుర్తు ఉండదు. మళ్ళీ చెప్తాం. ఎందుకంటే జ్ఞానంతో మాట్లాడితే ఒక మాట, ప్రేమతో మాట్లాడితే ఒక మాట. జ్ఞానం అంటే ఏమి? నాకు జ్ఞానం ఉండాది. ఆ జ్ఞానంతో మాట్లాడినప్పుడు ఆ జ్ఞానం ఉన్నప్పుడు భగవంతుడు రక్షకుడు, నేను రక్షించబడాల్సింది వస్తువు నేను, ఆయన చేతుల వల్ల నేను రక్షించుకోవాలా అని ఒక ఈ స్థితి ఉంటుంది జ్ఞానంతో. జ్ఞానం ఉంటేనే మనకి స్వాభావికంగా ఉండే జ్ఞానం అనేది ఏమిటంటే భగవంతుడిదా నన్ను రక్షించాలా, అతను రక్షకుడు, నేను రక్షించే వస్తువు, ఆయన ద్వారా నేను రక్షించే వస్తువు నేను అని ఒక స్వభావం ఎట్లా ఉంటుంది మనకు జ్ఞానం ఉంటే. అదే ప్రేమ ఉంటే, ప్రేమ వచ్చింది అనుకోండి, ప్రేమ ఎలా వస్తుంది అది వెనకాల చెప్తాను. జ్ఞానం పొందను అది ప్రేమంగా అయిపోద్ది. జ్ఞానం ముదరుతుంది కదా, జ్ఞానం ముదరణ అది ప్రేమ అయిపోద్ది. ఆ ప్రేమ వచ్చింది, ప్రేమ ఎలా వస్తుందని చెప్తాను. ఆ ప్రేమ వచ్చిందంటే ఆ భగవంతుని మనందరినీ రక్షించాలా. ఎందువల్లంటే ఆ సుకుమారమైన తిరిమేని, ఆ తిరిమేని అంటే ఆయన శరీరం, ఆయన తిరిమేని సేవించను స్వామి. ఇట్లాంటి తిరిమేనికి ఏం వస్తుందో అని చెప్పి మనందా రక్షించాలని చెప్పి అప్పుడు స్వభావమే మారిపోద్ది. అప్పుడు జ్ఞానంగా ఉన్నప్పుడు ఒక స్వభావం ఉంటుంది, ప్రేమగా ఉన్నప్పుడు ఒక స్వభావం ఉంటుంది. జ్ఞానం మాత్రం ఉన్నప్పుడు స్వభావం ఏమే? భగవంతుడిదా నన్ను రక్షించాలని ఉంటుంది. అది ప్రేమ ఒకే వ్యక్తికే ప్రేమ వచ్చిందనుకోండి, నేను దాన్ని రక్షించాలా. ఆయన తిరిమేని ఎంత అందంగా ఉంటుంది, ఎంత సుకుమారమైన తిరిమేని, ఆ తిరిమేని నేను దాన్ని రక్షించాలా అని వస్తుంది. దీని కదా జ్ఞానం ఉన్నప్పుడు ఈయన ఉన్నట్టు ఉంటాడు, ప్రేమ వచ్చిందంటే మారిపోతాడు. అప్పుడు
రక్షక భావం మారిపోద్ది. జ్ఞానం ఉన్నప్పుడు రక్షక భావం స్వాభావికంగా ఉంటుంది. అతనిదా నన్ను రక్షించాలా అని చెప్పి ఆ ప్రకారం ఉంటుంది. ప్రేమ వచ్చినప్పుడు రక్షక భావం మారిపోద్ది. ఈ ప్రకారం ఉంటుంది అంటే ఉంటుంది స్వామి. ఎందుకు అవసరం? జ్ఞానంతో చూసామంటే భగవంతుడు రక్షకుడు, నేను రక్ష్యం. రక్ష్యం అంటే ఏంది? రక్షించే వస్తు నేను, వాడు చేతుల ద్వారా రక్షించే వస్తు నేను. ఇది జ్ఞానం వల్ల. ఆ జ్ఞానమే ముదిరింది అనుకోండి. ముదిరిందంటే ఇతను ఏమైపోతాడు? ఇతనికి ఏదో ఒక ఇది వస్తుంది, వచ్చి కన్ఫ్యూజ్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అంటే మన కన్ఫ్యూషన్ వేరు, అది వేరు. ఆ కన్ఫ్యూజ్ అయిపోయి ప్రేమ వచ్చేస్తుంది. ప్రేమ వచ్చి ఆ కృష్ణుడిని మనందరం రక్షించాలా. ఈ ప్రకారం నమ్మాళ్వారే చెప్తాడు. ఇక పెరియాళ్వారు చెప్పాలా? 10 ఆశ్చర్యమైన తిరువామిలో அசுரர்கள் தலைப்பெய்யில் எவங்கொலாங்கென்று ஆழுமென் ஆறுயிர் ஆண்பின் போகேல் கசிகையும் வேட்கையும் உள்கலந்து கலவியும் நலியும் என் கைகடியேல் வசிசை உன் காமரை கண்ணும் வாயும் கைகளும் பீதக உடையும் காட்டி ஒசி செய்து நுண்ணிடை இலாவாச்சியர் நீ உகக்கம் நல்லவரும் உழுதராஜே. దీంట్లో అసురர்கள் తలైపెయ్యల్ ఎవంగొలంగంటూ ఆழమెన్నారి ఆన్ పిన్ పోగేల్. కృష్ణ నువ్వు పోబాక. ఎక్కడికి పోతున్నాడు? ఇద్దరు ఒకే పడకల పండుకున్నారు. పరాంకుశ నాయకి అదే ప్రకారం పరాంకుశ నాయకి నమ్మాడు కృష్ణుడు. తెల్లారితో లేచి పోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు అంటే, లేదు పశువులంతా ఉండాది, ఆ పశువులంతా పోయి చూసుకోవాలా. ఏంది? యశోద చెప్పింది, మా తల్లి చెప్పింది, పోయి చూసుకోవాలంటే నువ్వు పోబాక. కంసుడు పంపిస్తున్నాడు ఎవరెవరినో. భూతన ప్రారంభించి కేసి పర్యంతం 10 మందిని పంపించాడు కదా. అందువల్ల ఎక్కడెక్కడ ఏరేలు రాక్షసాలు ఉంటారు, ఎక్కడొక్కడ దాచుకొని ఉంటారు తెలవదు. నువ్వు పోయిన తర్వాత నేను కడుపులో నిప్పి పెట్టుకొని ఉండాల. కడుపులో నిప్పి పెట్టుకొని, ఎక్కడ పోయాడు, ఇంకా రాలేదే కృష్ణ, ఇంకా రాలేదే అని అనుకుంటా అంటున్నాం. అందువల్ల నువ్వు పోబాక, ఇక్కడే ఉండు. నీకు ఏం కావాలో అది నేను ఇస్తాను, నా పక్కనే ఉండు. నీకు ఏం కావాలో నేను ఇస్తాను. ఏంటంటే, సరే స్వామి, అతనిదా జగత్ రక్షకుడు కదా, అతను మన రక్షించాలా, జగత్ రక్షకుడు కదా అని ఇది ఇచ్చి, జగత్ రక్షకుడు అనే ఒక స్వభావం జ్ఞానంలో ఉంటుంది. ప్రేమ వచ్చేసింది అనుకోండి, అతన్ని నేందైనా రక్షించాలా. రక్షణ. అయితే ఇప్పుడు మనం జ్ఞానంతో మాట్లాడతామా, ప్రేమంతో మాట్లాడతామా? సరే స్వామి, ఈ భావం మనకు వస్తుందా? ప్రేమ భావం, జ్ఞానభావం మనకి రెండే లేదు. జ్ఞానభావం లేదు, ప్రేమభావం లేదు. ఏం స్వామి, జ్ఞానభావం ఉండదు స్వామి, ఆయన నన్ను రక్షిస్తాడని నేను అనుకుంటున్నాండి. ఎప్పుడు అనుకుంటున్నావా? ఇది ఆళ్వార్లకే ప్రేమభావం, పెరియాళ్వారు ఒక్కడికే ఉండదని చెప్తున్నాడు. మిగతా వాళ్ళకి ప్రేమభావం ఉండదు. కాదా చిత్తం ఎప్పుడో ఒక టైం ఉంటుంది, కానీ ఎప్పుడు ప్రేమభావం ఉండేది అనేది పెరియాళ్వారికి. సరే స్వామి, జ్ఞానభావం ఇద్దరికి ఉంటుంది. జ్ఞానభావం అనేది పెరియాళ్వారికి ఉంటుంది, మిగతా ఆళ్వారికి ఉండదు. అయితే ఆ జ్ఞానం ముదిరి ప్రేమం దాకా వచ్చింది పెరియాళ్వారికి. అందువల్లదా పొంగుం பதிவாளி విల్లిపుత్తూరు పట్టర్బీరాన్ పెట్రాన్ పెరియాళ్వార్ ఎన్నం పెయర్. మనకి రాధా స్వామి అంటే మనకి మొదల జ్ఞానభాగమే లేదే. దాని తర్వాత ముదిరి కదా ప్రేమభావం రావాలా. జ్ఞానభాగం అంటే ఇది స్వామి, భగవంతుడు రక్షకుడు, వాడి వల్ల నువ్వు రక్షించబడాలా అని చెప్పి ఇద్దరు జ్ఞానభావం. అది మాకున్నదండి. లేకుండా ఎలా ఉండదంటారు? ఉన్నదంటారా? అవును, బాగానే ఉన్నదండి. కాలక్షేమం వింటున్నాం కదా, వీడు 3-4 సంవత్సరాలు చెప్తున్నారు, ఆయనే నన్ను రక్షిస్తాడు. ఆ స్వభావం నాకు వచ్చేసిందంటే, ఆ స్వభావం పూర్తిగా వచ్చిందంటే, ఈ శరీరానికి ఏదైనా వచ్చిందంటే మనం రక్షించుకోకూడదు, అతను రక్షిస్తాడు. ఉన్నామా? జ్వరం వచ్చిందంటే ఆ డాక్టర్ దగ్గర పోతాం, వేరేదైనా వచ్చిందంటే ఆ స్పెషలిస్ట్ దగ్గర పోతాం. హార్ట్ స్పెషలిస్ట్, కంటికి ఉండే డాక్టర్లు, అదే ముక్కు ఈఎన్టీ అని పెట్టుకుంటారు, పోతాం కదా. అప్పుడు జ్ఞానభావం ఉండదా? ఏదో అంతే. మనం ఆళ్వార్లాగా నాకు జ్ఞానభావం అదంతా ఏం లేదు.
ఆళ్వార్లకి జ్ఞానభాగం పూర్తిగా ఉండదు. దాంట్లో ప్రేమ భాగం అనేది పెరియాళ్వారికి ఇంకా పూర్తిగా ఉండదు. ఇంకా పూర్తిగా ఉండదు. అంత ఎందుకంటే ఇది ఆయనకి జ్ఞానభాగం ముదర్న ప్రేమ వచ్చింది కదా! ప్రేమ వచ్చిన తర్వాత భయపడాల్సిన అవకాశమే లేకుండా ఉండే స్థానానికంతా భయపడతాడు. అస్థానే భయశంకై. అస్థానే భయశంకై. ఎక్కడంతా భయపడాల్సిన పని లేదు, అక్కడంతా భయపడుతున్నాడు. శ్రీవైకుంఠంలో నిత్యసూరుని చూసి నిద్రపోబాక జాగ్రత్తగా చూసుకో. ఈ పాసురం మనం రోజు సేవించాలా. ఏ పాసురం తెలుసా? ఉరగల్ 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 ஒன் சுடராடியே சங்கே அறவெறி நாந்தகவாலே அழகிய சார்ங்கமே தண்டு எருவுபடாமல் இருந்த என்மல் லோகபாலியர்கள் పరవయరయావురగల్ పల్లియరై కురికొన్విని చెప్పి మన తిరువారాధన ప్రారంభించి తిరువారాధన చేసేసి అన్ని అయిపోయిన తర్వాత తీర్థ శాతం వరంతా అయిపోయిన తర్వాత పెరుమాళ్ తిరుక్కాపు మూస్తాం కదా. తిరుక్కాపు అంటే ఆ తలుపు, దాని తిరుక్కాపు అని చెప్పాల. ఆ తలుపు మూస్తాం కదా, మూసినప్పుడు మూసిక ముందు ఈ పాసం చెప్పాల, ఉరగల్ 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 అని చెప్పి. ఎందుకంటే అప్పుడు నిత్యసూరులు ఉండే ఆదిశేషుడు కానీ మిగతా వాళ్ళు కానీ సురక్షితంగా భగవంతుని రక్షించాలని చెప్పి ప్రార్థన పెట్టుకుంటున్నాడు పెరియాళ్వార్. సరే, ఇప్పుడు ఈ పాత్రలో ఏం చెప్తున్నా అంటే ఆంగారవం అదికేట్టు అమలు వెళ్ళడం అంటారు. ఆదిశేషుడు ఎవరు? ఈయన మీద పండుకొని ఉంటాడు. ఆదిశేషుడి మీద పర్యంగాసనం, ఆదిశేషుడి మీద పండుకుంటాడు. ఆ ఆదిశేషుడు మీద పండుకున్నప్పుడు ఆ ఆదిశేషుని చూసి పెరియాళ్వారు ఇక్కడ ఉన్నారు. ఈయన ఉండేది ఈ లీలా విభూతిలో, ఆదిశేషుడు ఉండేది నిత్య విభూతి అయిన శ్రీవైకుంఠంలో. శ్రీవైకుంఠంలో ఆదిశేషుని చూసి ఏం చేస్తున్నంటే, నిద్రపోబాక, జాగ్రత్తగా చూసుకో, నిద్రపోబాక అంటాడు. ఆయన చెప్తున్నాడు, ఎందుకు నిద్రపోతున్నాడు? నువ్వు ఆనందంగా ఉంటావే. ఎప్పుడైనా కానీ ఆనందంగా ఉంటే కొంచెం నిద్ర వచ్చేస్తుంది. కాలక్షేపం కూడా కొంచెం వింటా ఉన్నప్పుడు కొంచెం ఆనందం మధ్యలో వచ్చింది అనుకోండి, అట్లా కళ్ళు అట్టండి కళ్ళు పొద్ది. స్వామి ఏం స్వామి ఇంత చెప్తున్నా అంటే ఏంటి, తప్పేం లేదు, ధ్యాన మార్గంలో ఉండాలని అర్థం. ఎందుకోసం అంటేనే ఆ ప్రకారం ఆనందంగా ఉంటారు కదా, అందువల్ల ఆ ఆనందం ఉన్నప్పుడు నిద్ర వచ్చేస్తుందేమో. ఎందుకంటే నీకు ఎలా ఆనందం? భగవంతుణ్ణే నా నా తొడ మీద పెట్టుకున్నాను, నా మీద ఉన్నాడు. శ్రీమన్నారాయుడు పరాత్రుడు సర్వేశ్వరుడు అతన్నే నా మీద పండుకున్నాడు కదా. నా మీద పండుకున్నప్పుడు పిల్లలు మన మీద పండుకున్నాం అనుకోండి, చిన్న పిల్లలు ఉంటారు కదా, మన తొడ మీద వేసుకుని అట్లా కదిలిస్తా వాళ్ళని ఆడిస్తా ఉన్నప్పుడు మనకే నిద్ర వచ్చేస్తుంది, మనకే అలాగా నిద్ర వచ్చేస్తుంది కదా. ఆ ప్రకారం ఈయనకి ఆదిశేషుడికి పిల్లలలాగా శ్రీమన్నారాయుడు ఇక్కడ తొడ మీద వేసుకున్నాడు. ఆయనకి తొడ ఉంటుందా స్వామి? ఆదిశేషుడు తిరిమేని కదా, ఆ తిరిమేది మీద వేసుకున్నాడు. వేసుకున్నప్పుడు అట్లనే కొంచెం కదిలిస్తా ఉంటే కదులుతుంది కదా. అది ఎలా స్వామి కదిలిందంటే, మనం శ్వాసిస్తాం కదా, శ్వాసిస్తా ఉన్నప్పుడు అప్పుడు ఇట్లా పెరగద్ది, ఒళ్ళు ఇట్లా పెరగద్ది. అది బాగా బాగా వెయిట్ ఉండేటప్పుడు శ్వాసిస్తాం, ఒళ్ళు పెరగద్ది. మళ్ళీ లోపల పోయినప్పుడు ఒళ్ళు దేగిపోద్ది. అప్పుడు అలాగ పోయి వచ్చినప్పుడు ఏంటంటే ఏదో ఉయ్యాలు ఉంచినట్టు ఉంటుందంట. ఆ ఉయ్యాలు ఉంచినట్టు ఉన్నప్పుడు వెంటనే నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి ఆవిలింపు వచ్చి నిద్ర వస్తుంది కదా. ఆ ప్రకారం నిద్రపోబాక, ఎందుకంటే ఎవరినో రాక్షసాలు అసురాలు ఎవరినో వచ్చేస్తారో ఏమో, నిద్రపోబాక అని చెప్పి నీ మీద ఎవరు పండుకున్నారు? కరుమానిక్కచ్చుటరంటారు. ఆ భగవంతుడు అంటే పర్యంగాసనం మీద పండుకున్న భగవంతుడు అంత సౌకుమారిగా ఉన్నాడు కదా. అది వచ్చి చూసిన తర్వాత ఆయనకి ఏం ఆప్తి వస్తుందో, నిద్రపోబాక అంటే మనకు వెంటనే ఒక సందేహాలు వస్తున్నాం. స్వామి శ్రీవైకుంఠ రాక్షసాలు వస్తారా, అసురాలు వస్తారా, వీళ్ళంతా వస్తారా? భక్తులే అక్కడ రానవదు. తదా విద్వాన్ పుణ్యపాపే విదూయ నిరంజన పరమం సామ్య ఉపైతిని. శ్రీవైకుంఠం పోవాలంటే సామాన్య భక్తులు, అతీతమైన భక్తులు, వాళ్ళే ఆ విరజానది దాటి పోవాలంటే ఎంత శ్రమ ఉంటుంది. అంత శ్రమ ఉన్నప్పుడు రాక్షసాలు అక్కడ వస్తారా అంటే ఆదిశేషుని చూసి నిద్రపోబాక అంటాడు. ఇది న్యాయమా? చూడండి, చెప్పేది అయినా ఈ లోకంలో వండుకొని ఈ లోకంలో నిద్రపోతాము. శ్రీవైకుంఠ ఆదిశేషుడు కాదు, మనమే శ్రీవైకుంఠం పోతాం కదా.
పోతామా అని అడగబాకండి. ఎప్పుడు ఆచార్య సంబంధం తీసుకున్నామో మనం మన ప్రయత్నం వల్ల కాదు. స్వామి రామానుజుల వారి తిరువడి బలం వల్ల మనం పోతాము. ఆయన సంబంధం తీసుకున్నాం కదా! ఎప్పుడు ఆ సంబంధం మనకుండదో ఆయన మనల్ని తీసుకుపోతారు. విన్నిన్ తలనింటి వీడలిప్పాని రామానుజన్ మన్నిన్ తలత్తుదిగ్న ఆ ప్రకారం ఉన్నప్పుడు ఆయన్ని ఆ ఆదిశేషుల్ని నిద్రపోబాకంటాడు. ఇక్కడ బాగా నిద్రపోతాం. అక్కడ మనమే నిద్రపోము. మనకే నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, దాహం దప్పిక ఉండదు. సత్య సంకల్పం పూర్తిగా ఉండదు. ఏమనుకున్నామో అది మనం చేస్తాము. పాపాలు మన దగ్గర ఇవ్వదు. అది కాకుండా సరే స్వామి టైర్డ్‌నెస్ వచ్చేసింది అని చెప్పి అది కూడా లేదు. ఏది ఉండదు. అట్లా ఉండే మనకే ఉండదంటే ఆదిశేషుడు నిత్యశివుడు అతను నిద్రపోతా అంటే దానికి ఏం చెప్తారన్నా అన్నిమిషార్ అంటారు. అన్నిమిషార్ అంటే ఒక్క క్షణం కూడా కళ్ళట ముయ్యరంట. వాళ్ళకి పేరు అన్నిమిషార్ అని పేరు. ఒక్క క్షణం కూడా కళ్ళట ఇట్లా రెప్పలట లోపల ఉయ్యరు కదా! ఆ ప్రకారం ఉన్నప్పుడు ఆయన దగ్గరపోయి నువ్వు నిద్రపోబాకని చెప్పాలంటే అంత మాత్రం ప్రేమ ఎవరికి? పెరియాళ్వారికి. వేరే ఎవ్వరు ఆ ప్రకారం చెప్పింది ఎవరంటే ఆళ్వార్లు. మీరు నేరుగా మన దగ్గరికి తీసుకురాబాకండి. మనకి మొదల్లో జ్ఞానమే లేదు. జ్ఞానం ఉంటే కదా అది బుద్ధిరి ప్రేమ దానికి వచ్చేదానికి. లేదా స్వామి ఇప్పుడు నేను చెప్పాను కదా! జ్ఞానం లేదు. అట్లా ఉన్నప్పుడు ఆయనకి ప్రేమ ఆ ప్రేమ ఏం చేస్తుందంటే నిత్య సూర్యుని దగ్గర కూడా జాగ్రత్తగా ఉండని చెప్పటానికి అంత మాత్రం ఆ స్వభావం పొంది. అందువల్లదా పొంగుం పరివు అట్లంటే ఏంది? పరివంటే ఏంది? దీనిలో చెప్పినాడు చూడండి. విల్లు పొంగుం పరివాళే విల్లుపుత్తూరు పట్టర్విరాన్ పెట్రాన్ పెరియాళ్వార్ అన్నం పయ్యారు. పొంగుం పరివాళే అంటారు. పరివంటే ఏంది? పొంగుం పరివంటే ఏంది? పరివంటే భగవంతుడి దగ్గర సేవిస్తాం. సేవిస్తే ఆయన మీద ఒక ప్రేమ రావాల. ఆ ప్రేమ అనేది ఎట్లా ఉండాలంటే ఆ ప్రేమ మనకి ఆయనే, వేరేం లేదు. ఆ స్వభావం పూర్తిగా మనపూర్తిగా రావాల. స్వాభావికంగా ఉండాల. దానికి పరివిని పేరు అద ప్రేమ. ప్రేమ అంటే అది ఏం చేసద్దని తెలవదు. అతన్నే చూసును. బాగా తెలుసండి. భగవంతుణ్ణి చూసద్ది. మిగతా ఎవరిని చూడదు. నన్ను కూడా చూడదు. దానికి ఏం పేరు? పరివు, ప్రేమ అని పేరు. ఆ ప్రేమని అతీతమైన ప్రేమ. పొంగుతా ఉంటది. అన్నం పొయ్యి మీద పెడతాము. అన్నం ఉడుకుతుందంటే పొంగు వస్తుంది కదా! ఆ ప్రకారం పొంగు రాకుండా ఇంకా పొంగే రాలేదనుకోండి అట్లా ఉందంటే ఏమి దాని లోపల ఏమి ఉడకదు. పొంగు వచ్చింది ఉడకతా ఉంటది కదా! అట్లాంటి పొంగు వచ్చే ప్రేమ ఎవరిది? పెరియాళ్ళ వారిది. పొంగు లేకుండా ఉండే ఒక పరివు అనేది మిగతా ఆళ్వార్లకి. పొంగు వచ్చిన దానికిను పొంగు రాకుండా ఉండేదానికి ఏం తేడా? పొంగు రాలేదనుకోండి ఎప్పుడు ఏమవుద్దో తెలవదు. ఏదో మంగళాశాసనం చేస్తారు. స్వామి మీరు బాగుండాలా అని చెప్పి ఎప్పుడుకో సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో చేస్తారు మిగతా ఆళ్వార్లు. వీరికి పొంగొచ్చిన పరివు అటేదేమి ప్రేమ, పొంగిన ప్రేమ. ఆ ప్రేమ ఉండేదాని వల్ల రోజు 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 మాత్రం కాదు, నిత్యంగా మాత్రం కాదు, ఏ క్షణంలోనూ ఈ బాగుండాలంటారు. ఇప్పుడు ఈ రక్షితం అనేది సురక్షితంగా ఉండాలని చెప్పి ఈయనకి ఎలా అంటే సామాన్యంగా ఆళ్వార్లందరూ బాగా తెలుసుకోండి. ఆళ్వార్లందరూ ప్రహరీ ఉంటది కదా గుడిలో. చుట్టూ ఒక్కొక్క ప్రకారం ఉంటది. ఆ ప్రకారం పెద్ద పెద్ద గోడలు. మిన్నార్ తడమదిల్సు విల్లుబొత్తు రెండు ఒరుగాల్ సొన్నారు కలక్కవన ఆ గోడలను చూస్తే తృప్తి వస్తుంది. ఆళ్వార్లకి గోడలంతా ఉంటది. భగవంతుడు బాగా సురక్షితంగా ఉన్నాడు. గిరిదుర్గం, వనదుర్గం, జలదుర్గం ఇదంతా చూస్తే మిగతా ఆళ్వార్లకి తృప్తి వస్తుంది. ఏం తృప్తి వస్తుంది? ఏం తృప్తి అంటే ఆనందం వస్తుంది అంటే భగవంతుడు జాగ్రత్తగా ఉంటాడని చెప్పి. అయితే పెరియాళ్వారికి అదంతా ఉంటే కూడా ఆయనకి ఆనందం ఉండదు, తృప్తి ఏం రాదు. ఏంది నిజమే జాగ్రత్తగా ఉండాలని స్వామి ఆయన గుడి లోపల ఎంత తాళం వేసిట్టారు. ఎన్ని దాటిపోవాలా?
ఒక్కొక్క తలుపుకి తాళం వేసింటారు. అన్ని దాటిపోయి ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు కాదు కదా! అని చెప్పి మిగతా ఆళ్వార్లకి. బట్ ఈయనకి ఎట్లంటే అదంతా నాకు సందేహమే. ఎవరు ఏ రాక్షసులు ఎట్లా వచ్చి తీసుకుపోతారో నాకు సందేహమే. అక్కడంతా ఉండొద్దు. ఇక్కడ ఉండకుండా ఎక్కడున్నాడు స్వామి అంటే, నా మనసు లోపల వచ్చేసేయండి. నా మనసులో ఇది ఎవరు చెప్పేది? పెరియాళ్వారు చెప్తున్నాడు. నా మనసు లోపల వచ్చేసేయండి. నా హృదయ కమలం లోపల వచ్చేసారంటే ఇక్కడ ఆనందంగా ఉండొచ్చు. ఇక్కడ ఎవరు రాక్షసాలు రారు. నువ్వు కోవిల్లో ఉంటివంటే, వేరెక్కడన్నా ఉంటివంటే రాక్షసాలు వచ్చేస్తారా అని భయం. నమ్మేలాగా ఉండదు చూడండి. ఇది చెప్పట పెరియాళ్వారు ఇలాగ చెప్తాను. ఇతను రక్షిస్తాడంట. నువ్వు కోయిల్లో ఉంటే ఎవరు రక్షించేది రక్షించరు. అది కాకుండా అతనే రక్షించుకోవచ్చని కూడా లేదంట. అతను సర్వజ్ఞుని పేరు, సర్వశక్తుని పేరు. అయితే భగవంతుడే ఆయన రక్షించుకుంటాడు కదా, అది కూడా ఈయనకి నమ్మకం లేదు. నేను రక్షిస్తాను. స్వామి ఇది కరెక్ట్గా లేదంటే ఇదా ప్రేమ భావం. ప్రేమ భావం ఏం చేస్తుందంటే అతను రక్షకుడు అని ఒక స్థితిని తోసేసి నేనే రక్షించాలా, ఈ భావం వస్తుంది. ఈ భావం వచ్చునా స్వామి అంటే ప్రేమ అతీతమైన ప్రేమ వచ్చిందంటే ఇలాగ వస్తుంది. దీనికి మనం ఎంతనో ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఒక పిల్లడు మంచివాడే, 20 సంవత్సరాలు మల్యుద్ధం చేస్తున్నాడు బాగా. అటైతే యుద్ధాలు చేస్తున్నాడు. అతనికి అంత సామర్థ్యం 10 మందిలో వచ్చినాడా ఇతను ఒక్కడే కొట్టేస్తాడు. అంత మాత్రం ఈయనకి శక్తి ఉన్నది. అయితే ఎక్కడో జరుగుతుంది, తల్లి పోయి చూస్తుంది. అతనికను ఒక దెబ్బ వేసాడు. వేసిన తర్వాత ఇక్కడ కొంచెం నెత్తురు వచ్చింది. మిగతా వాళ్ళంతా ఏమనుకుంటారంటే ఆ యుద్ధాన్ని చూసి ఓహ్ ఎంత బాగా జరుగుతుంది, ఎంత బాగా జరుగుతుంది అని చెప్పి వాళ్ళ జ్ఞాన భాగంలో ఉంటారు. అయితే తల్లి ఏం చేసేదంటే ఇతను తగిలిందే నేను దాప రక్షించాలని చెప్పి అక్కడంతూ వచ్చి రక్షించాలనే ఒక అభిప్రాయం తల్లికి వస్తుంది. తల్లికి ఆ బలం ఉండదా, ఆ శక్తి ఉండదా? లేదు. కొడుక్కున్న శక్తి కానీ 20 సంవత్సరాలు ఆ శక్తి కానీ ఆ బలం కానీ ఉంటుందంటే లేదు. ఆయన నేను రక్షించాలా, అతనికి ఏం రాకూడదే అని చెప్పి ఎవరు అనుకుంటారు? తల్లి అనుకుంటారు. మిగతా వాళ్ళు అనుకుంటారు, అనుకోరు. ఎంత బాగా జగడాలు జరుగుతుంది, బాగున్నదే అని చెప్పి అనుకుంటారు. ఇదిదా తల్లికి ఉండే భావం అనేది ప్రేమ భావం. మిగతా వాళ్ళకు ఉండే భావం జ్ఞాన భాగం. అదిదా మిగతా ఆళ్వార్లకి. మిగతా ఆళ్వార్కి జ్ఞానభాగం పూర్తిగా ఉండదు. ప్రేమ భావం లేదంటే ఉన్నది. ఎప్పుడో ఒక టైం వస్తుంది. మనం వెంటనే ఏం చేయాలంటే ఓ మాలాగదా మిగతా ఆళ్వార్ని అనుకోకూడదు. నేను మొదటినే చెప్పేసాను, మనకు జ్ఞానమే లేదు. జ్ఞానం అనేది అడిగానికి లేదు, అట్లా చెప్పుకుంటాం. మిమ్మల్ని ఎందుకు చెప్పాలి? ఎందుకంటే జ్ఞానం లేదు. అయితే మిగతా ఆళ్వార్లకు అందరూ జ్ఞానం పూర్తిగా ఉండదు, ప్రేమ ఉండదు. అయితే ఆ ప్రేమ అనేది పొంగిపోయే ప్రేమ కాదు. ఆ పొంగిపోయే ప్రేమ అనేది పెరియాళ్వారు ఒక్కడికే ఉంటుంది, మిగతా ఆళ్వారికి లేనే లేదు. అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడు పెరియాళ్వారు, నువ్వు బయట ఎక్కడ ఉండబాక, నా హృదయానికి వచ్చేసే ఉంటే ఇక్కడ సౌఖ్యంగా ఆనందంగా ఉండొచ్చు. ఇక్కడ ఏ రాక్షసాలు రారు, నే రక్షిస్తాను. ఇది నమ్మేట్టుగా ఉండదా చూడండి. ఇదా ప్రేమ. అయితే ఆయన అది మాత్రం కాదు, నేను రక్షిస్తానే ఒక భావనదా పెరియాళ్వారే ఉండరు. ఏమంటే నువ్వు అక్కడంతా ఉంటే నాకు నీకు ఏదైనా ఆప్తి వస్తుందో నాకు భయంగా ఉంటుంది. ఇప్పుడు నా మనసు లోపల వచ్చేసేవకే దీనికన్నా మంచి తావు లేదు నీకు. వేయర్థంగల్ కులత్తుదిత్త విష్ణు చిత్తన్ మనత్తే కోయిల్ కొండ కోవలనై కొడుంకులిర్ ముకిల్వన్ననై అని చెప్పి కడాపాసురం పెరియాళ్వారు తిరుమలలో తాళదన విష్ణు చిత్తన్ మనత్తే కోయిల్ కొండ కోవలన్. ఆళ్వార్ తిరువుల్లానికి పెరుమాళ్ వచ్చేసాడు కదా, అప్పుడు ఏ ఆప్తి రాదంట, ఏది రాదు అని చెప్పి ఆళ్వార్ చెప్తారు. ఇది నమ్మేట్టుగా ఉండదా? బయట ఉంటే ఆయన్నే రక్షించుకొని కాలేదంట. అందువల్ల ఎవరు రాక్షసాలు ఎవరినో వచ్చేస్తారా అని భయపడుకొని
ఆళ్వార్ తిరువళ్ళూరు లోపల వచ్చేస్తే పూర్తిగా రక్షిస్తాడంట. ఏం స్వామి ఇట్లా చెప్తున్నాడు? ఇద్దా ప్రేమ భావం. ఈ ప్రేమ భావం, ఈ పొంగే ప్రేమ భావం ఈయనకి ఒక్కరికే ఉండాదే కానీ మిగతా ఆళ్వార్లకు లేదు. మిగతా ఆళ్వార్లకు పూర్తిగా లేదంటే ఉన్నది ఎప్పుడో ఒక టైం ఉంటుంది. మిగతా ఆళ్వార్లు ఏం చేస్తారంటే భగవంతుని సేవించిన వెంటనే వాళ్ళు వెంటనే నాకు మోక్షం ఇస్తావా అని చెప్పి వీళ్ళ గురించి తెలుసుకొని చెప్తారా కానీ భగవంతుని చూడంటారు. ఓ వచ్చేసాడే ఆయన. అదంటే ఏమి అర్థం? జ్ఞానభావం ఉండే దానివల్ల భగవంతుని నన్ను రక్షించాలని మిగతా ఆళ్వారు చెప్తారు. అయితే పెరియాళ్వారు భగవంతుని ప్రత్యక్షంగా సేవించిన తర్వాత అయితే పెరియాళ్వారికి ఈ పల్లాండు సేవించేదే మోక్షం అంటారు. అదే యాత్రగా పెట్టుకుంటారు. అదే నిత్యంగా చేస్తాడు. నిత్యం పల్లాండు సేవించాలని చెప్పి ఇది జరుగుతుంది. ఇప్పుడు కూడా నిత్యం పల్లాండు జరుగుతుందా స్వామి? అవును. మీరు శివులిపుత్ర ఉత్సవాలు జరుగుతుంది కదా ఆండాళ్ళ తల్లికి. అక్కడ మీరు పోయారంటే రోజు పెరియాళ్వార్ సన్నతి అనేది వడభద్ర సాయి సన్నతి, ఆండాళ్ సన్నతి అనేది ఈ పక్క ఉండదు, కుడి పక్క ఉంటుంది. ఎడం పక్క వడభద్ర సాయి సన్నిధి, పెరియాళ్వార్ సన్నిధి. పెరియాళ్వార్కి ధ్వజస్తంభం ఉండదు, వడభద్ర సాయికి ధ్వజస్తంభం ఉండదు. ఆ ప్రకారం ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పెరియాళ్వార్ సన్నిధి నుంచి రోజు పెరియాళ్వార్ తిరుమంజనం అవుతాయి. తెల్లారిత విశ్వరూపం అవుద్ది. విశ్వరూపం అయిపోయిన తర్వాత పెరియాళ్వారికి తిరుమంజనం అవుద్ది. తిరుమంజనం అయిపోయిన తర్వాత నేరుగా తిరుమంజనం అయి కైత్తల సేవ అంటారు. కైత్తల సేవ అంటే అచ్చగల్ల స్వామిని పెరియాళ్వారిని చేతిలో పెట్టుకుంటారు. చేతిలో పెట్టుకుని ఎలా చేసుకొని నేరుగా ఆ పెద్ద రాజగోపురం ఉంటుంది కదా, పెద్ద రాజగోపురం శ్రీవిల్లిపుత్తూరు రాజగోపురం మొదట పెద్దది. దాని తర్వాత శ్రీరంగ రాజగోపురం పెద్దది అయిపోయింది. శ్రీరంగ రాజగోపురం తర్వాత కట్టారు. శ్రీరంగ రాజగోపురం ఇప్పుడు ఒక 50 సంవత్సరాల ముందు కట్టింది. అయితే మొదట కట్టింది శ్రీవిల్లిపుత్తూరు రాజగోపురం, పెరియాళ్వారు కట్టింది. అదిదా గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు సింబలే శ్రీవిల్లిపుత్తూరు రాజగోపురం. ఆ రాజగోపురం ముందు అప్పుడు పెరియాళ్వారి సన్నిధి ఉండదు. ఆ సన్నిధిలో ఆ తిరుమంజి అయి బయట వస్తారు. బయట వచ్చిన తర్వాత పక్కనే అరయ్య స్వామి ఉంటారు. అరయ్య స్వామి రోజు మీరు సేవించవచ్చు. ఇది ఇప్పుడు కూడా జరుగుతుంది. అరయ్య స్వామి వస్తారు. అరయ్య స్వామి పెరియాళ్వార్ ధ్వజస్తంభం ఎదురుగుండా వచ్చిన తర్వాత ఇక్కడ ఆ వడభద్ర సాయి వడపెరుం కోయిలుడయాన్ వెన్నడయన్నం పరందు విలయాడం విల్లుబుత్తు ఉరైవాందన్ అని చెప్పి ఆయన పేరు. విల్లుబుత్తూరు ఉరైవాన్ అని ఆ వడభద్ర సాయికి పేరు. ఆ వడభద్ర సాయి ఆస్థానికి ఎదురుకుండా ధ్వజస్తంభం దగ్గర నిలుచుకొని అరయ్య స్వామి నిలుచుకొని తాళం వేస్తాడు. పల్లాయిరత్తాండు పరగోడు నూరాయినం మల్లాండ తిందోల్ మణివన్న ఉన్ సేవడి సెబ్బి తిరుక్కాపు అని చెప్తున్న ఇది తిరువడికి నిత్యం పల్లాండుని ఒక్కరోజు కాదు 365 రోజులు నిత్యం పల్లాండు సేవిస్తారు. నిత్యమే పల్లాండు సేవిస్తారు. అయితే మిగతా ఆళ్వార్లంతా నిత్యం పల్లాండు లేదంటే ఏ సన్నతిని లేదు. ఏ ఆళ్వార్ అవతార స్థలం పోయినా కూడా అక్కడ నిత్యమే పల్లాండు సేవిస్తారంటే లేదు. పల్లాండు సేవిస్తారు సేవాకాల క్రమంలో. ఆళ్వారికి తిరుమంజనమయ్యి ధ్వజస్తంభం దగ్గర వచ్చి ఆ పెరుమాళికి పల్లాండు సేవించేది అనేది పెరియాళ్వారు ఒక్కటే, వేరే ఎవ్వరికి లేదు. మిగతా వాళ్ళు సేవించడం ఎప్పుడో అంటే సేవించున్నారు. 4వ పత్తు 5వ తిరువావిడిలో దాంట్లో నమ్మాళ్వారు సేవించారు. వీటిருந்து எழுலகம் தனிக்கோள் செல்ல வீவில் சீர் ஆற்றல் மிக்க ஆளுமம்மானை எம்மா பிளந்தான் தன்னை போற்றி என்றே கைகளார தொடுது சொல் மாலைகள் ఏట్ర నోట్రేర్కి ఇని ఎన్న కొరయిడుమయిమే అని చెప్పి పోట్రి అంటారు. పోట్రి అంటేను నమగ అంటేను ఇదంతా పల్లాండు అని చెప్తాను. ఇదంతా ఏమంటే ఒకే అర్థందా. పోట్రి అంటేను పల్లాండుదా, నమగ అంటేను పల్లాండుదా, పల్లాండు అంటేను పల్లాండుదా. అదా మంగళాశాసనం. అంటే ఆళ్వార్లు ఆ ప్రకారం ఎప్పుడో ఒకటే దానిదా కాదా చిత్తం అంటారు.
కాదా చిత్తం అంటే ఎప్పుడో ఒక రోజు వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు పల్లాన్ని సేవిస్తారు. అయితే ఈయనకి ఇది నిత్యం. ఎవరికి? పెరియాళ్ వారికి నిత్యం. ఎందుకంటే కృష్ణుని నేందా రక్షించాలి, కృష్ణుని నేందా రక్షించాలి అని చెప్పి అంత మాత్రం ఈయనకి ప్రేమ, ప్రేమ అంత మాత్రం ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమ ఉండే దాని వల్ల ఈయనకి ఏమవుతుంది, పెరియాళ్ వారిని పేరు. అయితే పట్టర్బిరాన్ అనే ఒక ఆయనకి ఒక పేరు దొరికింది కదా, అది జ్ఞానం వల్ల దొరికింది. పెరియాళ్వార్ అనే పేరు దొరికింది కదా, అది ప్రేమ వల్ల దొరికింది. అప్పుడు పెరియాళ్వారికి జ్ఞానం ఉండాది, ప్రేమ ఉండాది. జ్ఞానం అనేది ఎక్కడ వచ్చింది? ఆ రాజసభలపై, ఆ సదస్సులపై వేండియ వేదంగులోది విరైంది కిడియరుత్తాన్. అక్కడ ఏమేం ఆ వేద వాక్యాలు చెప్పాలనో ఆ వేదవాక్యాలు పూర్తిగా చెప్పి అక్కడ పరత్వ నిర్ణయం చేశాడు. శ్రీమన్నారాయుడే పరదేవత, నతస్యమస్య అప్యధిగస్య దిశ్యతే, ఒత్తార్ మిక్కార ఇలయాయ మామాయ ఒత్తాయ్ எப்பொருட்கும்புயிராய் தன் ஒப்பாரில்லப்பன் என்னப்பன் எனக்காயுகுலா என்னை பெற்றவளாய் பொன்னப்பன் மணியப்பன் முத்தப்பன் மின்னப்பனுமாய் మిన్నప్పన్ మధుషు తిరువిన్నగర్ సేందాప్పన్ తన్ ఒప్పారిల్లప్పన్ అని చెప్పి అదంతా చెప్పింది ఇదే జ్ఞానభావం. జ్ఞానభావం ఉన్నప్పుడు పరత్వ నిర్ణయం చేసాడు. పరత్వ నిర్ణయం చేసేది బయటకు వచ్చాడు. బయటకు వచ్చేట ఆ పాండ్య రాజు వల్లభదేవుడిని పేరు. ఆ రాజు ఏం చేశాడు, మనకు ఉపకారం చేశాడు. ఉపకారం చేసి అవును అంటే రాజుకి సందేహం ఎవరు పరదేవతని. ఆ సందేహాలు ఎందుకు వచ్చిందంటే అప్పుడు రాత్రి ఆయన ఊరగంపుపై చూస్తూ ఉంటాడు లోకంతా ఎట్లా ఉండాలని. దాంట్లో ఒక ముసిలాయన పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఏం పాటలు అంటే, రాత్రికి కావాల్సింది పగుటు సంపాదించుకోవాలా, వానాకాలం కావాల్సింది ఎండాకాలం సంపాదించుకోవాలా, అదే ఏజ్ అయిపోయిన తర్వాత ఏం పని చేయనవుదు, దానివల్ల ఏజ్ బాగున్నప్పుడు సంపాదించుకోవాలా, ఆ లోకానికి పోయానికి ఈ లోకంలో సంపాదించుకోవాలన్నాడు. ఇది మూడు అర్థమైపోయింది. కడాదిని ఆ లోకానికి పోయానికి ఈ లోకంలో సంపాదించాలంటే ఆ లోకంటే ఏంది, సేవైకున్నాం. ఈ లోకంటే ఈ నీలాగుబుది, నీలాగుబుదిని ఏం చెయ్యాలా అని చెప్పాడు. ఏదో చెయ్యాలా. అప్పుడు ఏదో చెయ్యాలంటే భగవంతుడు ధ్యానం చేయాలా. ఏ భగవంతుని ధ్యానం చేస్తే మనకి ఆ లోకం పొనవద్ది, అప్పుడు ఎవరు పరదేవత అని ఒక సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని చెల్వనంబిని ఒక ఒక ఆయనకి మంత్రి, ఆ మంత్రి దగ్గర ప్రార్థన పెట్టుకోను. ఆ మంత్రి చెప్పాడు, నేను చెప్పేది కాదు, అందరిని పిలవు, అన్ని మతస్థుల్ని పిలువు, ఎవరు పరదేవత చెప్తాను. అప్పుడు పెరియాళ్వారిని పిలిపించి ఆ పెరియాళ్వ పరదేవత నిర్ణయం చేస్తాడు. ఇది జ్ఞానభావం. ఈయన శ్రీమన్నారాయణ పరదేవత. జ్ఞానభావం అయిపోయిన తర్వాత ఓ నాకు ఇంత మాత్రం ఈయన ఉపకారం చేసేడే, ఎవరు రాజు అనుకుంటున్నారు పెరియాళ్వారిని, ఆ ఇంత మాత్రం నాకు ఉపకారం చేసేడని చెప్పి ఆ ఉపకారం చేసినకి మన వైభవం చెప్పాలి కదా, ఆయనకి ఆనందంగా ఆయన వైభవం పూర్తిగా చెప్పాలి. అందువల్ల ఆయన బయట ఊరేగింపు చేస్తున్నాడు ఏనుగు మీద ఎక్కించి. ఆ ఊరేగింపు చేసేటప్పుడు అప్పుడు పెరియాళ్వారికి ప్రత్యక్షంగా భగవంతుడు గరుడారూఢన వచ్చి సేవ సాగిస్తాడు. నేను ఆ రాత్రి స్వప్నంలో చెప్తాడు పెరుమాలు. ఏం చెప్తాడంటే, ఈ ప్రకారం నువ్వు పోయి పరత్వం నిర్ణయం చెయ్యి అనేప్పుడు, నేను ఎట్లా చేస్తాను నాకేం తెలియదంటే, ఏమనుకోబాక, నేను ఉండాలి, నువ్వు చెయ్యని చెప్తే అని పోయి చేస్తాడు. మనం చెప్పేమని చెప్పి చేసేడే పెరియాళ్వారని చెప్పి అప్పుడు ఆ పెరియాళ్వారికి సేవ సాయించాలని చెప్పి శ్రీదేవి నాచ్యార్, భూదేవి నాచ్యార్, నీలాదేవి నాచ్యార్తో పరిగణంతో పూర్తిగా వచ్చి అప్పుడు సేవ చేయదు. అప్పుడు సేవ సేవించినప్పుడు అప్పుడు సేవించి ప్రత్యక్షంగా వచ్చాడు కదా, ఓ ఈ దుష్ట దేశంలో దుష్టకాలంలో ఈ ప్రకారం వచ్చేసేవని చెప్పి అప్పుడు ఆ ఏనిగ మీద తాళాలు వేసి ఉంటారు కదా, ఆ తాళాలని చేతులు ఎత్తుకొని పల్లాండు 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 పల్లాయిరత్తాండు పలకోడు నూరాయనం మల్లాండ తింటోళ్ళు మణివన్నా ఉన్ చేవడి చెప్పి తిరుక్కాపని చెప్పి అప్పుడు ఆయనకి పేరు పెరియాళ్వార్ అని పేరు. దానికి ముందు పట్టర్బిరాన్ పేరు. పట్టర్బిరా అనే పేరు జ్ఞానభావం వల్ల వచ్చింది. జ్ఞానంతో మాట్లాడిన ద్వారా ఎక్కడ జ్ఞానంతో మాట్లాడినాడో ఆ సదస్సులో పరత్వ నిర్ణయం చేసినప్పుడు జ్ఞానంతో మాట్లాడాడు. అదే మొత్తంగా ప్రేమ వచ్చింది ఎప్పుడు, పెరియాళ్వార్ భగవంతుని ప్రత్యక్షంగా చేయించిన తర్వాత
ఓ ఈ కృష్ణుని నేందా రక్షించాలి అని చెప్పి వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే అప్పుడు ప్రేమ భావం వచ్చేసింది. ఇలాగ వచ్చునా స్వామి, వచ్చును. ఇది వచ్చి మనతో కంపేర్ చేయకూడదు. మనతో కంపేర్ చేస్తే తప్పుగా వస్తుంది. ఆళ్వార్లతో కంపేర్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రేమ భావం అనేది భగవంతుడు సుకుమారమైన తిరిమేని చూసేస్తే అది వచ్చేస్తుంది. మనకంతా అట్లా కాదు. ఆయన పోయి సేవిస్తాము. సేవించేటప్పుడు మనకి ఇది మనసులో ఉంటుంది. 4 గంటలకి ట్రైన్ బుక్ చేసినాము. ఇప్పుడే 2:30 అయిపోయింది. ఇంకా ఈయన సేవిస్తా ఉన్నాము. వెంటనే మనకు పోనవద్దా? ఇదిదా అక్కడ గుర్తు ఉంటుందే కానీ మనకెక్కడ ప్రేమ జ్ఞాన భాగమే లేదే. తర్వాత కదా ప్రేమ భాగం. అందువల్ల మనతో కంపేర్ చేయకూడదు. అప్పుడు ఇట్లా పెరియాళ్వారికి ఇది అని తెలుసుకోవాలా. ఇది ఆయన చరిత్రం. ఈ పాసరాన్ని అర్థమే ఇదిదా. ఈ ఈ ఉపదేశ రత్నమాలనే ముఖ్యమైన పాసరం. మంగళా சாசனத்தில் மத்துள்ள ஆழ்வார்கள் தங்கள் ஆர்வத்தளவு தானின்றி பொங்கும் பரிவாளி విల్లుపుత్తూరు పట్టపిరాన్ పెట్రాన్ పెరియాళ్వార్ ఎన్నం పెయర్. ఇప్పుడు పదవదార్థం ఏమి చూస్తాము. మంగళాశాసనం. మంగళాశాసనం అంటే మంగళాన్ని ఆశాసనం చేసేది. అట్లయితే మంగళాన్ని ఆశాసనం చేసేది అంటే మీకు మంగళం ఉండొచ్చు అని చెప్పి అని ప్రార్థన చేస్తాం కదా, అద మంగళాశాసనం. మంగళాశాసనం అంటే ప్రార్థన, ఆశీర్వాదం కాదు. మొదల్లో తెలుసుకోవాల మనం. ఆశీర్వాదం అంటే తప్పు. ఆశీర్వాదం అనేది పెద్దోళ్ళు చిన్నోళ్ళకి చేసేది. మంగళాశాసనం అనేది పెద్దోళ్ళు చిన్నోళ్ళకి చేయొచ్చు, చిన్నోళ్ళు పెద్దోళ్ళకి చేయొచ్చు. దీని ఇదే మంగళాశాసనం. అటుదేమే ప్రార్థన. ప్రార్థన అనేది ఏదైనా చేసుకోవచ్చు. దాంట్లో మిగతా ఆళ్వార్ల కన్నా ఈయనకి ఎంత ప్రీతి ఉంటుంది. మంగళాశాసనத்தில் మత్తుల్ల ఆళ్వార్గల్ అంత ప్రీతి ఉంటుంది ఈయనకి ఒక్కడికే. సరే స్వామి, మిగతా ఆళ్వార్ల కన్నా ఈయనకి ప్రీతి ఎక్కువ. ఆ ప్రీతి లెవెల్ ఏం స్వామి? అదిదా పొంగుం పరివు. ఇది ద్రావిడ భాషలో పొంగుం పరివు. పరివు అంటే ప్రేమ అని చెప్పాను. అయితే పరివు అనే శబ్దానికి ప్రేమ అనేది కరెక్ట్ కాదు. మన తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే చెప్తాను అండి. భగవంతుడు ఏం లేదు, ఒక మన పిల్లల్ని చూసామనుకోండి, ఆ పిల్లల మీద మనకు ఒక ప్రేమ వస్తుంది. ఎట్లాంటి ప్రేమ అంటే, పిల్లలు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు సరిగా భోజనం చేయలేదు, సరిగా వాళ్ళ పని వాళ్ళు చూసుకోలేదంటే వాళ్ళ మీద మనం ఒక పూర్తిమైన ఒక ప్రేమ పెట్టుకొని, ఆ ప్రేమ పెట్టుకుని మనం అన్నం తిన్నైనా అని చెప్పి అన్నాన్ని కలిపి ఒకటి నోట్లో ముద్దలుగా నోట్లో పెడతాము. తర్వాత మూకమంతా కడగతాము. దాని తర్వాత వాళ్ళకి ఏమేమి కావాలో అదన్నీ చేస్తాము. ఇదన్నీ చేసిన తర్వాత మనం ఎందువల్ల చేస్తామంటే, స్వామి ఎందువల్ల నా పిల్లలు నేను చేస్తాను అని చెప్తాం కదా. ఇది జ్ఞాన భాగమా ప్రేమ భాగమా? జ్ఞాన భాగం కాదు. జ్ఞాన భాగం ఒకటే ఉన్నిందంటే 5-6 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా తినకపోతే ఎట్లా? అతనే తిని నేర్చుకోవాలి కదా. తినకపోతే ఆకలి వేస్తుంది, అతనే తింటాడు అని ఉంటే జ్ఞానభాగం. నేనే కదా నోట్లో పెట్టాలా, నా పిల్లలు కదా, నేనే కదా రక్షించాలా. ఇది ప్రేమ భాగం. ఇది మనకి ఎక్కడ వస్తుంది? మన పిల్లల దగ్గర వస్తుంది. ఇది మనం తెలుసుకోవాలా. అది తీసుకుపోయి భగవంతుడి దగ్గర పెట్టాలి. అందువల్లదా పెరియాళ్వారు ఒక్కరే తల్లి పాసరం ఒక్కటే ఆయన దగ్గర ఉండదు. ఆయన దగ్గర నాయికాభావం పాసరం అనేది లేదు. మిగతా ఆళ్వార్లంతా ఈ నాయికాభావం పాసరం ఉండదు. నాయికాభావం అంటే ఏం తెలుసా? భగవంతుడు భర్తగాను ఇతను భార్యగాను అని ఒక భావనలో మిగతా ఆళ్వార్లు సేవిస్తారు. అలాంటి పాసురం అనేది పెరియాళ్వార్ పాసురం లేదు. అంత తల్లి భావందా. మొదట తల్లి భావంలో పాసురం సేవించిందే ఎవరంటే పెరియాళ్వార్దా. తల్లి భావం అంటే దీని ముందు సేవించుంటారు. అయితే తల్లి భావం ఒక్కటే, వేరే ఏం లేదు. అందువల్ల దానికి ఏం పేరు? పరివు, పొంగుం పరివు అంటారు కదా. ఆ పొంగుం పరివు. అటైతే ఇది శ్రీవిల్లిపుత్తూరు అవతారం చేసిన దానివల్ల ఈయనకి
అట్లాంటి పొంగం పరివాలే విల్లుపుత్తూరు పట్టబిరాన్ పెట్టాన్ పెరియాళ్వారణం పెయ్యారు. ఆయనకి ప్రేమ పొంగిన ప్రేమ. ఆ ప్రేమ ఉండే దానివల్ల పెరియాళ్వారిని పేరు. జ్ఞానభావం ఉండింది దానివల్ల పట్టబిరాన్ని పేరు. సరే స్వామి, ఇది మిగతా ఆళ్వార్కు లేదంటే లేదు. పెరియాళ్వార్ అనే పేరు ఈయనకి ఒక్కడికే, వేరే ఎవ్వరికి లేదు. ఏమంటే మిగతా ఆళ్వార్ల గ్రంథాలు సరిగా ఎక్కువ చేసినారు. నమ్మాళ్వార్ పెరియాళ్వార్ కన్నా ఇంకా జాస్తి సేవించుంటారు. ఇంతటికి నమ్మాళ్వార్ స్వామి, ప్రపన్నకుడానికి స్వామి ఎవరంటే, ప్రధానం ఎవరంటే నమ్మాళ్వారే. అట్లా ఉన్నప్పుడు కూడా ఆయనకి పెరియాళ్వారిని పెద్దాళ్వారిని పేరు లేదు, ఈయనకే పేరు. అట్లాంటి పేరు ఈయనకి వచ్చింది కదా, ఇది పద్ధతి. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాము. ఇంత మాత్రం మనం తెలుసుకోవాలని ఈ వ్యాఖ్యానం. అటైతే 18ஆம் பாட்டு வியாக்கியானம் சதுவத்தான். மங்களாசாசனத்தில் மற்றும் உண்டான ஆழ்வார்களுக்கும் இவருக்கும் உண்டான நெடுவாசியாலே பெரியாழ்வார் என்னும் திருநாமம் இவருக்கு உண்டாயிற்று. தன்முகேன உண்டான வைபவத்தை அருளி செய்கிறார். மங்களாசாசனத்தில் என்று தொடங்கி, அதாவது மங்களாசாசனத்தில் வந்தால் இவரை ஒழிந்த மற்ற ஆழ்வார்கள் தங்கள் பக்தியின் அளவின்றிக்கு சமுத்திரமான பகவத் ஸ்நேகத்தாலே ஸ்ரீ வில்லிபுத்தூரை தமக்கு நிரூபகமாக உடைய பட்டநாதரான இவர் பெரியாழ்வார் என்னும் திருநாமத்தை லபித்தார் என்கை. இப்படியிலே இவர் பெற்றது மங்களாசாசனமாவது அத்தலையில் சௌகுமாரியமடியாக தன்னை அழியமாடியும் అంగుత్తెక్కి అతిశయంగలై ఆశాసిక్కై. ఇప్పుడు ఈ మంగళాశాసనం చెప్పారు కదా, మిగతా ఆళ్వార్లకి ఈయనకి తేడా ఉంటుంది. మిగతా ఆళ్వార్లు సమాచారం ఏమి, ఈయన సమాచారం అయితే దీనికి ముందు మనం చూస్తున్నాం. దేహమే ఆత్మ అనుక స్వభావం మనకి, శరీరం ఈ ఆత్మ రెండు ఒకటి కాదు అని ఎడదీసి చూసే ఒక భావం మనకి లేదు. శరీరం వేరు ఆత్మ వేరు ఉంది. ఎవరికి తెలుసు? ఋషులకి తెలుసు. ఆ ఋషికి తెలిసిన దానివల్ల మనకన్నా ఋషులు పెద్దోళ్ళు. అంటే ఆత్మజ్ఞానం పూర్తిగా ఉండదే, మనకు ఆత్మజ్ఞానం లేదే. లేదు స్వామి, శరీరం వేరు ఆత్మ వేరు మేము తెలుసుకున్నాం స్వామి. తెలుసుకొని ఉన్నామంటే శరీరాన్ని చూడము. బాగా తెలుసుకోండి. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి చేస్తామని దేనికోసం చేస్తాం? ఆత్మ కోసం చేస్తున్నామా? ఆత్మ కోసం చేసేదంటే జ్ఞానభాగం పూర్తిగా ఉంటుంది భగవంతుడి మీద. అయితే మనం అయిపోయిందంటే శరీరం కోసమే అన్ని చేసేది. ఏదైనా శరీరం కోసమే చేస్తాము. అప్పుడు దేహాత్మ అభిమానం ఉండదు. అయితే అలాగా ఋషులు ఉండరు. ఋషులు ఎట్లా ఉంటారు? దేహం వేరు ఆత్మ వేరు తెలుసుకొని అప్పుడే మనకి ఋషులకి ఏం తేడా? పర్వతపరమాన ఒట్ట వాసిపూరం. మనమంతా పర్వతాలు కాదు, ఋషులు పర్వతాలు. మనమేమి ఇసుక. ఇది ముందుగానే చూస్తున్నాము. మన ఇసుక ఇది వాళ్ళకి. అదే ఋషులకు మిగతా ఆళ్వార్లకును. అప్పుడు మిగతా ఆళ్వార్లంతా పర్వతం, ఋషులు ఇసుక. అది ఎట్లా స్వామి అంటే, ఋషులు దేహం వేరు ఆత్మ వేరు తెలుసుకున్నారు. దేహం అంటే శరీరం. ఆళ్వార్లు దేహం వేరు ఆత్మ వేరు తెలుసుకున్నారు. అయితే ఇక్కడ భగవద్ జ్ఞానం కావాలి కదా, భగవద్ జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానం ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వల్ల ఆ జ్ఞానం సంపాదించుకుంటారు. ఇది ఒకటి. రెండోది, వాళ్ళు ఏం ఆ కాయలు పండ్లు దీన్ని తినుకొని భగవంతుడు ధ్యానం చేస్తారు. ఇది ఋషులు. అయితే ఆళ్వార్లు వాళ్ళ ప్రయత్నం వల్ల ధ్యానం కాదు, వాళ్ళ ప్రయత్నం వల్ల మోక్షం కాదు, భగవంతుడు అనుగ్రహం వల్ల అని చెప్పి అనుకుంటారు. ఇది ఒకటి. రెండోది, వాళ్ళు ఏదైనా భోంచేస్తారంటే ఉన్నం షోరు పరిగిని తిన్నం వెత్తిల ఎల్లాం కన్నం వాసుదేవ సర్వం. వాసుదేవ సర్వం తారక పోషక భోగ్యం అంతా ఆళ్వార్లు కదా ప్రధానంగా ఉంది. అందువల్ల ఋషుల కన్నా ఆళ్వార్లు ఇంకా గొప్ప. ఏంది? ఆళ్వార్లు పర్వతం, ఋషులంతా ఇసుక. ఆ ఆళ్వార్లు లోపలనే పెరియాళ్వారు పర్వతం, మిగతా ఆళ్వార్లు ఇసుక. ఎందువల్ల అంటే మిగతా ఆళ్వార్ట భగవంతుని చూసి ఏం అడుగుతారు? నన్ను ఇక్కడ పెట్టబాక, తీసుకుపో ఇన్నిండడి మై ఇనియామురామై ఇరుధర్మ జ్ఞానత్తులు ఇనిప్పిరవి యాన్ వేండి. ఈ లోకంలో పెట్టబాక, ఇది చీకటి లోకం, అది తెలివిసింపి తిరినాడు, అది ప్రకాశమైన లోకం శ్రీవైకుంఠం, అక్కడ నన్ను తీసుకుపోతూ ఈ ప్రార్థన పెట్టుకుంటారు. అడిగితే
వీళ్ళు చూస్తారు, భగవంతుడు చూడటం లేదు. మిగతా ఆళ్వారు, పెరియాళ్వారు తప్ప మిగతా ఆళ్వారంతా వాళ్ళని చూసుకుంటారు. నాకు మోక్షం కావాలి స్వామి, ఇక్కడ ఉంటే లాభం లేదు, నేను దుర్మార్గుడు, అందువల్ల నాకు పెట్టబాక, తీసుకోబో వెంటనే, నీకు కైంకర్యం చేయాలా, అందువల్ల తీసుకోబో అంటారు. అయితే పెరియాళ్వారు అట్లా కాదు, ఆయన్ని చూడటం లేదు. అప్పుడు ఏం చేస్తాడు, భగవంతుని సేవిస్తాడు. సేవించిన తర్వాత నీకు ఏం ఆప్తి వస్తుందో, నీకేం భయం, భయపడుకొని పల్లాండు ఇది తేడా మిగతా ఆళ్వారుకు పెరియాళ్వారు. అప్పుడు పెరియాళ్వారు పర్వతం, మిగతా ఆళ్వార్లు ఇసుక అని చెప్పి. అయితే ఇది తెలిసిందా, అప్పుడు ఇదా పెద్ద తేడా. నెడువాసి అంటారు. నెడువాసి అంటే మిగతా ఆళ్వార్లకు పెరియాళ్వార్కు చాలా తేడా ఉంటుంది. చాలా తేడా అంటే ఏమి, ఇప్పుడు ఎట్లా పెట్టుకుంటాము, సామాన్యంగా కోయిలు వద్దు, ఏమొద్దు, ఇది ఏది అని చెప్పుకుంటారు కదా ఒక మనుషులు, వాళ్ళు నాస్తికలని పేరు. ఆ నాస్తికాలకును ఆస్తికాలకును ఎంత తేడా ఉంటుందో ఆ మాత్రం తేడా పెట్టుకోవచ్చు మిగతా ఆళ్వారికి పెరియాళ్వారికి. అంత పెద్ద తేడా. ఎందుకంటే ఇది 3వ పాసురం, మొత్తానికి 5 పాసురాలు. పెరియాళ్వారి వైభవం గురించి చెప్పేందుకు 5 పాసురాలు. దీంట్లో 3వ పాసురం. ఈ 3వ పాసురం ఏం చెప్తున్నా అంటే, ఏ వైభవం పెరియాళ్వారి కంటే, పెరియాళ్వారు అనే పేరు ఈయనకి ఎలా వచ్చింది, ఎట్లా దొరికింది, దానివల్ల ఆయనకి ఏ వైభవం, మిగతా ఆళ్వార్లకి ఈయనకి ఏం తేడా, అయితే ప్రధానంగా చెప్తాడు. దాంట్లో పెరియాళ్వారికి భక్తి ఇంకా జాస్తి, ప్రేమ ఇంకా జాస్తి, మిగతా ఆళ్వారి కన్నా వీళ్ళకి ప్రేమం జాస్తి అని చెప్తారు కదా. అప్పుడు విల్లిపుత్తూరు పట్టబిరాన్ పెట్టాన్ పెరియాళ్వారిని అనే ఒక పేరే ఈయనకి నిరూపకం. ఈయనకి నిరూపకం. నిరూపకం అంటే ఏంది, పట్టర్పిరాన్ అని ఎవరు చెప్తున్నా, అదిదా పెరియాళ్వారికి పేరంట. అంటే పట్టర్పిరాన్ అనే పేరు పెరియాళ్ ఉన్నప్పుడే తీసిన పేరు. అందువల్లదా పట్టబిరాన్ కోదై సొన్న సంగతమిళ్ మాలై అని చెప్పి తల్లి చెప్తుంది కదా, ఆండాళ్ళ తల్లి. అప్పుడు ఆండాళ్ళ తల్లి చెప్తుందంటే ఆయన ఉన్నప్పుడే ఆ పట్టబిరాన్ పేరు ఆయనకు దొరికింది. ఎప్పుడు ఇచ్చేదో, అది ఎవరు ఇచ్చారు, రాజు ఇచ్చాడు. పట్టబిరాన్ ఆ పాండ్యరాజు. అందువల్ల పట్టబిరాన్ చెందడం వల్ల అదే ఆయనకి పేరు ఎలాగా, తొండరడి పడియాళ్వార్. ఆయనకి పేరు ఏమి, విప్రనారాయణ పేరు. ఆయన తొండరడి పడియాళ్వార్ ఆయనకి నిరూపకమైంది. నిరూపకం అంటే ఏంటి, అదే ఆయనకి శాశ్వతం అయిపోయింది కదా. విప్రనారాయణ చెప్తే ఎవరికి తెలవదు. అదే ప్రకారం పట్టర్బిరాన్. అయితే దానికన్నా ముఖ్యమైన పేరు పెరియాళ్వార్. విష్ణు చిత్రం చెప్తే ఎవరికో 2-3 తెలుసు. పట్టర్బిరాన్ చెప్తే ఇంకా 4 తెలుసు. పెరియాళ్వార్ని చెప్తే అందరికీ తెలుసు. అంత వైభవం పెరియాళ్ళకి. ఈయనకి ఈయనకి సింబల్ అంటే విల్లిపుత్తు పట్టబిరాన్. మిగతా ఆళ్వార్ల తరాసు మనం కొలుస్తాం కదా, కూరగాయలతో కొలిచేందుకు ఇక్కడ వెయిట్ పెట్టుకొని కొలుస్తాము, 1 కిలోనో 2 కిలో ఆ ప్రకారం తరాసు పెట్టుకొని మిగతా ఆళ్వారు అందరూ ఆళ్వారిని ఒక తట్లో పెట్టుకోవాలి, ఒక ప్లేట్లో. పెరియాళ్వార్ ఒక ప్లేట్లో పెట్టాల. ఈయన ప్లేట్ దా పెద్ద గొప్పగా ఉంటుంది. ఎందుకంటే పెరియాళ్వార్. ఎందువల్ల స్వామి, పరివు, ప్రేమ. ఎట్లాంటి ప్రేమ, పొంగుం పరివు, పొంగిపోయే ప్రేమ. అట్లాంటి ప్రేమ అంటే సరి స్వామి, ఇలాంటి ప్రేమ ఆయన దగ్గర ఉండాలి అంటే ఉన్నది. ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి, ఆ ప్రేమ ఎట్లా అంటే ఆశ్చర్యమైన, ఆయన పాసురం ద్వారానే తెలుస్తుంది. చూడండి, ఆయన పాసురం ద్వారానే తెలుస్తుంది. అస్తత్తిన్ పత్తానాల్ వందు తోండ్రి అచ్యుతన్. అస్తత్తిన్ పత్తానాల్ వందు తోండ్రి అచ్యుతన్ని ఆయన పెరియాళ్వార్ తిరువేలో ఒక పాసురం. ఇది కొంచెం గుర్తుగా వినండి. అస్తత్తిన్ పత్తానాల్ వందు తోండ్రి అచ్యుతన్. అస్తం అనేది నక్షత్రం పేరు, అస్తా నక్షత్రం. అస్తా నక్షత్రం నుంచి 10వ రోజు అవతారం చేసాడు కృష్ణుడు అని చెప్పేశాడు. ఇప్పుడు ఒకరు వచ్చి స్వాతి నక్షత్రం అవతారం చేశాడు, ఒకడు రోహిణి నక్షత్రం అవతారం చేశాడు. అవతారం అంటే పుట్టాడు అనుకోండి. ఒక స్వామి రోహిణి నక్షత్రం పుట్టాడు. స్వామి మీరు ఏ నక్షత్రంలో మీరు పుట్టారు అని చెప్పి అడిగాము. ఏ నక్షత్రం అడిగేవా, హస్త నుంచి 10వ నక్షత్రం అని చెప్పేసి. ఎవరైనా ఏమైనా చెప్తారా? ఏ నక్షత్రం అంటే
అది ఆరుద్రాణ, స్వాతియ, విశాఖమ, అపవర్ణియ, అశ్విని నక్షత్రం. వాళ్ళు ఏం నక్షత్రం ఆ నక్షత్రం చెప్తారు కదా. అదే ప్రకారం ఇప్పుడు పెరియాళ్వార్ కృష్ణుడు ఏం నక్షత్రం పెట్టాడు? రోహిణి నక్షత్రం పుట్టాడు. ఆ రోగి నక్షత్రం అవతారం చేసినప్పుడు కృష్ణుడు రోహిణి నక్షత్రం అవతారం చేసిన చెప్పచ్చు కదా, చెప్పలా. అస్తత్తిన్ పత్తానాలు అస్త నక్షత్రం 10వ రోజు ఉన్నాడు. అదేం స్వామి ఈయనకేం చరిత్రం తెలవదా? భాగవతంలో పూర్తిగా చెప్పుండది. రోహిణి నక్షత్రం అవతారం అష్టమి తిథిలో రోహిణి నక్షత్రంలో కృష్ణుడు అవతారించింది. అదే ప్రకారం మిగతా ఆళ్వాళ్ళు వారు చెప్పిండారు. ఈయన ఒకటే కాదు, ఈయన తెలవలేదండి, మిగతా ఆళ్వాళ్ళు చెప్పిండారు. అస్త నక్షత్రం కాదు, రోగిణి నక్షత్రంగా కృష్ణుడు అవతారం అని చెప్పినాడు. అప్పుడు రోగిణి నక్షత్రం డైరెక్ట్ గా చెప్పచ్చు కదా. ఆ రోగిణి నక్షత్రం చెప్పకుండా అస్తత్తిని ప్రస్థానాలు అంటే ఇప్పుడు రోహిణిని చెప్పేస్తే ఈయనకు ఒక భయం అంట పెరియాడు వారికి. ఏమంటే రోహిణి నక్షత్రంలో ఎవరు పుట్టిండారు అని ఎతుకుతున్నాడంట కంసుడు. వాళ్ళని సంపాలా, వాడుదా కృష్ణుడు వాడిని సంపాలని చెప్పి ఎతుకుతున్నాడంట. ఇంకా నేను రోగిణి నక్షత్రం పుట్టాడు అతడే కృష్ణుడు అని చెప్పేసి అంటే, ఓ పట్టండి అతన్ని పట్టండి, అతని వల్లే నాకు ప్రాణ ఆప్తి, అతన్ని చంపేసేయండి అని చెప్పి ఈ ప్రకారం కంసుడు చేస్తాడు. నేను ఎందుకు దాన్ని తెలిపించాలా? నేను తెలిపించకూడదు అంటే ఏం చేయాలా? నక్షత్రం చెప్పను, అయితే వేరే విధంగా చెప్తాను. ఇంత భయం ఆయనకి. నక్షత్రం డైరెక్ట్ గా చెప్తే కంసుడు తెలుసుకొని పోయి కృష్ణుడికి ఏదైనా ఆప్తి వచ్చిందంటే ఏం చేయాలా? అందువల్ల డైరెక్ట్ చెప్పకుండా అస్తత్తిన్ పత్తానాల్ అస్త నక్షత్రం నుంచి 10వ రోజు అన్నాడు. అస్త నక్షత్రం నుంచి 10వ రోజు అన్నాడు. అప్పుడు తెలుసుకోదండి, తెలవదు. ఎందుకు తెలవదంటే అస్త నక్షత్రం ప్రారంభించి 10వ రోజా, లేదు అస్త నక్షత్రానికి ముందు 10వ రోజా, అస్త నక్షత్రం కలిపి 10వ రోజా, అస్త నక్షత్రం కలపకుండా 10వ రోజా, ఇది ఆలోచిస్తూ ఉంటాడు కదా. అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. కన్ఫ్యూజ్ అయిపోను కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు పోనే నా కృష్ణుడికి పెద్దోడు అయిపోతాడు, ఇంకా ఏం చేయలేవు. ఇది పెరియాళ్వారి అభిప్రాయం. ఇంత మాత్రం ప్రేమ. ఈ ప్రేమ మిగతా ఆళ్వారు కూడా అది లేదు. అందువల్ల అస్తత్తిన్ పత్తాన్ని ఇప్పుడు మనకి ఈ అస్తత్తిన్ అస్తం అంటే అస్త నక్షత్రం. ఇప్పుడు బాగా వినుకున్నా, అశ్విని భరణి కార్తీక రోహిణి ఒకటిని పెట్టుకోండి. రోహిణి, మృగశీర్షం, త్రివాదిరై, పునర్పూసం, పూసం, ఆయిల్యం, పూసం ఆయిల్యం, మగం, చిత్రై, స్వాతి, విశాఖ అంటే పైన పోతుంది కదా. అశ్విని భరణి కార్తీక రోహిణి మృగశీర్షం త్రివాదిరై పునఃపూసం పూసం ఆయిల్యం మగం పూరం ఉత్తరం అస్తం. ఉత్తర పాల్గొని అయిపోయిన తర్వాత అస్త నక్షత్రం. అప్పుడు ఉత్తర పాల్గొన నక్షత్రం అయిన తర్వాత ఇట్లా ఎంచుకుంటా వస్తే 10వ నక్షత్రం వస్తుంది. ఇదే అస్త నక్షత్రం మీరు ఈ పక్క మొదలైన అస్తం, చిత్రై, స్వాతి, విశాఖం, అనుషం, కేట్టై, పూరాడం, ఉత్తరాడం, తిరువోణం, అవిట్టం, సదయం. అస్త నక్షత్రం ఈ పక్క ఎంచేమంటే శతభిష నక్షత్రం వస్తుంది. అస్త నక్షత్రం ఆ పక్క ఎంచేమంటే రోహిణి నక్షత్రం వస్తుంది. ఇప్పుడు అక్షానక్షత్రం కలిపి ఎంచాలా, కలపకుండా ఎంచాలంటే ఈ కన్ఫ్యూజన్ వస్తుంది కదా. అందువల్ల అస్త నక్షత్రం చెప్పేసాడు. అస్త నక్షత్రం ఇంతకీ రోహిణి నక్షత్రం చెప్పనే లేదు అని బాగానే తెలుసు అంటే భాగవతంలో చిల మిగతా చేష్టిదాలని చెప్పేదంటే పెరియాళ్వారు చూపించాడు కృష్ణుడు. పెరియాళ్వారు చెప్పిన కృష్ణుడు చేష్టిదాలు. ఆయన చిన్నప్పుడు ఎట్లంతా ఆడుకున్నాడు కదా. ఆ ఆడుకునే చేష్టిదాలన్నీ భాగవతంలో కూడా కొన్నిది లేదు. అయితే పెరియాళ్వారు చెప్పినాడు. అట్లయితే ఏమర్థం? పెరియాళ్వారికి చూపించాడు కృష్ణుడు. అంత మాత్రం వైభవం ఉన్నప్పుడు రోహిణి నక్షత్రంలో కృష్ణుడు పుట్టాడని ఆయన తెలవదా? తెలిస్తే కూడా ఎందుకు అస్తత్తిని పత్తాలని చెప్పారంటే భయం. అదిదా పరివి పొంగుం పరివి ప్రేమ, పొంగే ప్రేమ. మిగతా ఆళ్వారికి ఇది లేదు అని. ఎందుకంటే తెలిస్తే నేనే కృష్ణుడు చూపించేస్తున్నాడు అయిపోద్ది, కంసుడు తెలవకూడదు అని చెప్పాడు. ఇది ఒకటి. దాని తర్వాత
నాలైంది తింగళలవిలేని ఇది ఒక పాసురం. అది పూర్తిగా పాసురం తీసుకోలేదు. నాలుగలో నాలైంది తింగళలవిలే శకటాసురుణ్ణి చంపాడు. అప్పుడు చంపినప్పుడు 7 నెలలు 7 నెలలే 7 మాసాలు ఉండింది. 7 మాసాల్లో ఆయన శకటాసురుని చంపేయటం మనమే చూసినాం కదా. 6వ పాసురం దేంట్లో తిరుపావిలో புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழிசெங்கன் பேரரவம் கேட்டிலையோ பில்லா எழுந்திராய் பேய்முல நஞ்சுண்டு కళ్ళచ్చకడం కలక్కడియ కాలోచి. కళ్ళచ్చకడం అదా శకడాసురుని చంపింది. ఆ శకడాసురుని చంపింది 7వ నెల. ఊర్ంద శకడం ఉదైత్త పాదత్తన్ పేములై శాంత సువైత్త செவ்வாயன் என்னை நிறைகொண்டான். ఇది నమ్మాళ్వారి పాసురం. ఊర్ంద శకడం ఉదైత్త 2 పాసులు చూసాము. ఒకటి ఆండాళ్ళ తల్లిది, ఇంకోటి నమ్మాళ్వారి కోసం. ఇదంతా ఎక్కడ 7వ నెలలో శకడాసురాన్ని చంపేయడని చెప్పి భాగవతంగానే ఆళ్వారు, మిగతా ఆళ్వారు, వెలియాళ్వారు కాకుండా మిగతా ఆళ్వారు పూర్తిగా చెప్పారు. ఆయన ఈయన చెప్పేది ఏం చెప్తున్నా, 4లో 4 తింగళలవిలే 4వ నెలను 5వ నెలలో సరిగా తలవల. 4వ మాసము 5వ మాసము ఎప్పుడు చంపేయడం సరిగా తలవలేదు అన్నాడు. ఎవరిని? శకటాసురుణ్ణి. ఏం చేసింది? 7వ నెలలో ఉయ్యాల్లో వేసేసి అప్పుడుదా పాలిచ్చింది. యశోద తల్లి కృష్ణుడికి పాలిచ్చింది. పాలు తాగాడు. పాలు తాగిన తర్వాత ఆ ఉయ్యాల్లో వేసేసి ఆయన ఆవులంతా మేయించాలి కదా. ఆవుల కన్ను దూడ దానికి పోయాడు. ఎవరు? యశోద పిరాట్టి పోయింది. పోయిన తర్వాత ఈయనకి ఆకిలి. అప్పుడే కదా పాలిచ్చింది. ఈయనకి ఆకిలి. ఎప్పుడు పిల్లలు ఆకిలి అంటేనే చేతులు కాలు ఇట్లా కొట్టుకుంటా ఉంటారు. చేతులను కాళ్ళు కొట్టుకుంటారు. ఆ ప్రకారం కొట్టుకుంటాను. అప్పుడు వచ్చాడు ఒకడు బండి మీద, ఒక బండి చక్రాలు, ఆ చక్రం మీద ఆవేశించి శకటాసురుని, ఒక రాక్షసుడు అసురుడు, అదేం చేశాడు? నేరుగా దాన్ని ఆవేశించి కృష్ణుని చంపేయాల, అట్నే ఆ బండి మీద ఎక్కించి అని చంపేస్తామని చెప్పి వచ్చాడు. ఇతను ఆకిలి వల్ల చేతులు కాలు ఇట్లా చేశాడు కదా. చేసినప్పుడు ఆ కాలు నేరుగా శకటాసురుని పడింది, ప్రాణం పోయింది. అప్పుడు 8 నెలలు ఆయనకి? 7 నెలలు. 7 నెలలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ప్రకారం చంపేశాడు. ఇది భాగవతంలో చెప్పిండది, మిగతా ఆళ్వాళ్ళు చెప్తున్నారు, విష్ణు పురాణంలో పూర్తిగా చెప్పిండది. అట్లా ఉన్నప్పుడు ఇది తెలవదు ఆయనకి, బాగా తెలుసు. అయితే ఏం చెప్తున్నాడు? 4 నెలలు 5 నెలలుగా సరిగా తెలవల. ఎప్పుడు శకటాసురుని చంపేది తెలవల. ఎందుకు స్వామి అంటే, నేను చెప్పేశాను అనుకుని కంసుడికి పొద్ది. ఓ 7 నెలల 7 నెలలు పిల్లలు ఎక్కడున్నారు చూడండి, పట్టేసేయండి, పట్టి తీసుకురండి, చంపేసేయండి అని చెప్పి కంసుడు ఆ ప్రకారం చేసేటంటే ఏం చెయ్యాలా? అందువల్ల 4లో 4 తింగళలవే అని చెప్తాడు. అట్లయితే కొంచెం ఈ ప్రకారం అటు చేస్తే ఏం స్వామి వద్దంటే ఆలోచిస్తూ ఉంటాడు కదా కంసుడు. 4 నెలల 5 నెలల 4, 5, 9 నెలల 4, 5, 20 నెలల స్వామి. 4, 5 మనం ప్లస్ చేసామంటే 9 నెలలు, మల్టిప్లై చేసామంటే 20 నెలలు. ఈ ప్రకారం ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా కృష్ణుడికి ఏజ్ అయిపోద్ది, 10 సంవత్సరాలు అయిపోద్ది. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా కృష్ణుడు ఏం చేయనవుతుంది కదా. అందువల్ల అప్పుడంటే ఆ మంగళాశాసనం తత్పరరు ఎవరుంటే పెరియాడు, అంతవరకు ఆయన మంగళాసనం చేశాడు. అప్పుడు అత్తగన రక్షకుడు కాదు, మనం దా రక్షించాలా అని చెప్పి తెలుసుకున్నాడు కదా. అది ఎట్లా వచ్చింది? ప్రేమ భావం. జ్ఞానభావంగా ఉంటే ఏమవుద్ది? ఆయనదా మనం రక్షించాలంటుంది. ప్రేమ భావం ఉంటే మనందా ఆయన రక్షించాలని చింతించింది. సరే, భగవత్ స్వరూపం ఎట్లా ఉంటుంది? భగవత్ స్వరూపం మన ప్రేమ జ్ఞానభాగం ఉంటే మనందా రక్షించాలి అర్థం వచ్చుకుంటుంది. అప్పుడు అర్థమైనప్పుడు ఆ జ్ఞానభావం ఏం చేస్తుందంటే భగవంతుడు జగత్కారణ భూతుడిని బాగా తెలిసిపోద్ది, సర్వ నియంతాన్ని తెలుస్తుంది, సర్వ వ్యాపకుడిని తెలుస్తుంది, విభువుగా ఉంటాడని తెలిసిపోద్ది, సర్వ అంతరాత్మ అని తెలిసిపోద్ది, సర్వాధికడిని తెలిసిపోద్ది. ఇదంతా ఎందువల్ల వస్తుంది? జ్ఞానభావం ఉన్నప్పుడు. అదే పెరియాళ్ వారికి ప్రేమ వచ్చింది అనుకోండి, ఇదంతా కంట్ల పడదు. సౌకుమార్యం అంటే ఇది సంస్కృత భాష. సౌకుమార్యం ద్రావిడ భాష కాదు. సౌకుమార్యం అంటే ఏంటి అంటే
ఆయన తిరిమేని సేవించిన ఎంత అందం, ఎంత అందం, ఈ అందానికి ఏదైనా ఒక ఆప్తి వస్తుందో అని చెప్పి ఇంత సాఫ్ట్గా ఉంటుంది ఈ తిరిమేని. ఆ సాఫ్ట్ అయిన సినిమానికి ఏమంటే ఆ తిరిమేని మనం పుష్పం అర్చన చేస్తాం కదా, అర్చన చేసిన పుష్పాలు భగవంతుడు తిరువడి మీద పడద్దు కదా, ఆ పుష్పం తిరువడి మీద పడి ఆ తిరువడి ఏమైపోయింది, ఎర్రగా అయిపోతాడు. అవి రాయి పడిందా? రాయి పడలేదండి, పుష్పమే. పుష్పం పడియే ఎరుపు వస్తుందంటే ఎంత మాత్రం అక్కడ సౌకుమార్యం ఉండాలా, ఎంత మాత్రం అక్కడ తిరిమేనికి ఎంత అందంగా ఉండాలా. అట్లాంటి సౌకుమారం చూసి, ఆ సౌకుమారం ఎప్పుడు తెలుస్తుందంటే ప్రేమ వస్తే. ప్రేమ వస్తే ఆయన సౌకుమారం పూర్తిగా వస్తుంది. ఆ సౌకుమారం తెలిస్తేనే ఓ పుష్పంతో అర్చన చేస్తున్నామే, ఆ అర్చన ఆ పుష్పం పోయి పడి ఆయన తిరువడికైనా ఆప్తి వస్తుందో అని చెప్పి దీన్ని చూస్తాను. అప్పుడు ప్రేమ భావం అయితే బ్రహ్మందా ఈ జగత్తుని పూర్తిగా అదిదా చేస్తుంది. బ్రహ్మం లేదంటే జగత్ సర్వం శరీరంతే. ఆ బ్రహ్మ అయితే ఇది జ్ఞానభావం. అదే ఆ ప్రేమభావం వస్తేనే పొంగుం పరివి. ఆయన ఉన్ని స్వామి జగత్తుని రక్షించేది ఆయనగా ఉండొచ్చు. అయితే ప్రేమభావం వచ్చిన తర్వాత ఆయన తిరిమేని ఎంత సౌకుమారిగా ఉండదు. నేను రక్షించాలా అని చెప్పి ఏమంటే పుష్పభాసమైన తిరిమేని, పుష్పగాసు సుకుమారమైన తిరిమేని అని చెప్పి ఇదంతా సరి స్వామి ఆయన సర్వజ్ఞుడు సర్వశక్తుడు ఇదంతా ఆయన కళ్ళ కనిపించదంటే కనిపించదు. ప్రేమభావం వస్తేనే కనిపించదు. జ్ఞానభావం ఉన్నప్పుడుదా కనిపిస్తుంది, ప్రేమభావం ఉన్నప్పుడు కనిపిస్తుంది, కనిపించదు. ఎట్లా పిల్లలకి తల్లి ఆ ప్రేమ ఒకటిదా కనిపిస్తుంది, నేందన రక్షించాలని కనిపిస్తుంది ఆ ప్రకారం. అయితే మిగతా వాళ్ళంతా జ్ఞానంతో చూశారు, ఈయన ప్రేమంతో చూశారు. సరే దీంట్లో మంగళాశాసనం అంటే ఏంది, మంగళాశాసనం అంటే ఏంది, అట్లంటే ఏంది ఈ భాగం కొంచెం ఇప్పుడు కొంచెం శాస్త్రోక్తంగా చెప్తాం. మంగళాశాసనం అంటే ఏంది? జ్ఞానభావం అంటే ఈయన భావనలో ఉంటుంది, ప్రేమ భావం అంటే ఈయన భావనలో ఉంటుందండి, ఆయనదా రక్షించాలని ఉంటుంది. ప్రేమ భావం వచ్చిందంటే మనందా రక్షించాలని వస్తుంది. అప్పుడు మనందా రక్షించాలని వచ్చినప్పుడు ఆ భగవంతుడు తిరిమేని సౌకుమార్యమేమి, మార్ధవమేమి, లావణ్యమేమి, సౌందర్యమేమి, ఈ రూప గుణాలను చూస్తే ప్రేమను రాను ఈయన ఏం చేస్తా అంటే నేను రక్షించాలా అని వచ్చేస్తుంది. మార్ధవం, లావణ్యం, సౌందర్యం ఇదంతా చూసాడు. ప్రేమం పూర్తిగా వచ్చి నేను రక్షించాలని వచ్చేస్తుంది స్వామి. దీన్ని రక్షించాలని వచ్చేద్దా మంగళాశాసనం. ఆయన్ని నేందా రక్షించాలని చేద్దా మంగళాసనం. మంగళాన్ని కోరుకునేది మంగళాశాసనం. మంగళాన్ని కోరుకునేది బాగా తెలుసుకోండి, మంగళాన్ని కోరుకునేది మంగళాశాసనం. అప్పుడు మీరు పోయి పెరుమాడికి మంగళాశాసనం చేయొచ్చా? చేస్తే నీకు ఉండే శేషత్వం పోద్దే స్వామి, అది స్వాతంత్ర్య కార్యం వచ్చేస్తుంది కదా. బాగా తెలుసుకోండి, మీకుండే శేషత్వం పోద్దే. స్వామి మీరు బాగుండాలా అని చెప్పాను అని చెప్తే నాకు స్వాతంత్ర్యం ఉంటేదా ఆ మాట వస్తుంది, స్వాతంత్ర్యం లేంటే ఆ మాట రాదు. అప్పుడు స్వాతంత్ర్యం వస్తేనే శేషత్వం పోద్ది. శేషత్వం పోయిందంటే ఈ జీవాత్మ స్వరూపం పోద్ది. జీవాత్మ స్వరూపం పోయిందంటే జీవాత్మ ఉన్నట్టే లేదు. బాగా తెలుసుకోండి, జీవాత్మ స్వరూపం ఉండాలంటే శేషత్వం ఉండాల, పారతంత్ర్యం ఉండాల. శేషత్వం అంటే ఏమని, వాడి ద్వారా మనం రక్షించబడాలా, వాడిదా మనల్ని రక్షించాలా, ఆ భావందా శేషత్వం. ఆ భావం వదిలేసి నేను అతన్ని రక్షిస్తాను, నేను అతనికి మంగళాసాధనం చేస్తానంటేనే అప్పుడు ఏమైపోద్ది అంటే శేషత్వం పోద్ది స్వామి అని మనం పెరియాళ్ళ వారిని అడిగాం. ఆయన ఏం చెప్పాలా? శేషత్వం పోలేదని చెప్పాలా? పోనీ నా కృష్ణుడు బాగుండాలి. ఆయన సౌకుమార్యాన్ని, ఆయన మార్ధవాన్ని, అదే పక్క ఆయనకుండే
ఆశ్చర్యమైన మిగతా గుణాలన్నీ చూసినప్పుడు నాకు శేషత్వం పోయినా కూడా పర్వాలేదు, ఆయన మంగళాశాసనం చేయాలి, ఆయన మంగళాశాసనం చేయాలి, ఆయన మంగళాశాసనం చేయాలి అని చెప్పి ఈ ప్రకారం ఆయన వచ్చేసాడు. ఈ ప్రకారం చెప్పచ్చా స్వామి? ఇప్పుడు నేను ఒక కార్యం చేస్తాను, అది నా స్వరూపానికి విరుద్ధంగా ఉండదు అనుకోండి, అది నేను చెయ్యేస్తుంటే చేయకూడదు. అటుతే శేషత్వం ప్రధానం, ఆ శేషత్వం ప్రకారం నేను ఉండాలా. ఆ శేషత్వం ప్రకారం లేకుండా నేను మార్చుకున్నానంటే నా స్వరూపం పోద్ది కదా. అదే ప్రకారం మన పెరియాళ్ళ వారు అడిగేము, నీ స్వరూపం పోద్ది అంటే పోనీ, ఆయన కూడా నేందా రక్షించాలంటే ఇది ఏం స్వామి ఈ ప్రకారం చెప్తాడు అంటే, ఇప్పుడు ఏంటంటే స్వరూపం పోలేదంటే ఎలా తెలుసు? నే మంగళాశాసనం చేస్తే స్వరూపం ఉంటద్దా పోద్దా? స్వరూపం అంటే ఏంది? శేషత్వం. కొంచెం గుర్తుగా వినాల. శేషత్వం పారతంత్ర్యం. శేషత్వం అంటే ఏంటి? నేను దాసుడు, అతను స్వామి, అతని వల్లనే నేను రక్షించుకోవాలా, అతనే నన్ను రక్షించాలా, ఇది శేషత్వం. పారతంత్ర్యం ఏంటి? ఏమి? ఆయన ఆనందం కోసం నేను ఉండాలి, ఇది పారతంత్ర్యం. ఇప్పుడు అతని ద్వారానే నేను రక్షించుకోవాలని ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? నేను అతన్ని రక్షిస్తున్నాను, అప్పుడు శేషత్వం ఉండాలని అర్థమా? అవును స్వామి, ఇప్పుడుదా నాకే అర్థమవుతుంది. లేదు కదా. శేషత్వం ఉంటే ఏమర్థం? అతను నన్ను రక్షించాలా. అయితే ఇప్పుడు నేను అతను రక్షించాలనుకుంటున్నాను, అప్పుడు శేషత్వం ఉండాలని అర్థమా? లేకపోతే కూడా పర్వాలేదు, నేను రక్షిస్తాను అని పెరియాడు వారు చెప్తే ఇదేం స్వామి పెడద్దరంగా చెప్తారంటే, అట్టయితే శేషత్వం అంటే ఏంది ఇది తెలుసుకోవాలి. శేషత్వం అంటే ఏంది? మనం అతన్ని రక్షించేదో, అతను మనం రక్షించేదో, దానివల్ల శేషత్వం పోద్దా అంటే పోదు. ఇప్పుడు ఇంకేం మీరు చెప్పారే స్వామి, మన అతను రక్షించవచ్చు, అతను కదా మనం రక్షించాలంటే, మన అతను రక్షించేదంటే ఏమర్థం? ఏదో ఆయుధాలన్నీ తీసుకొని, కత్తిలన్నీ తీసుకొని, స్వామి మీరు ఎక్కడ ఉండి నేను ఎవరినో వచ్చి నేను కొడతాను, అది కాదు రక్షించేది. మంగళాశాసనం చేసేది. రక్షించేది అంటే ఏమర్థం? మంగళాశాసనం చేసేది. ఆ మంగళాశాసనం అనేది స్వరూప విరుద్ధమా? స్వరూప విరుద్ధం అంటే ఏంటంటే మన స్వరూపానికి ఆపోజిట్గా ఉంటుందా? మన శేషత్వ స్వరూపానికి ఆపోజిట్గా ఉంటుంది లేదనేసాడు. అదిదా స్వరూపం. ఇంచేపు ఆపోజిట్ లాగా మేము చెప్పేరే స్వామి అంటే అనుకునేది అమరగా, అది ఆపోజిట్ కాదు. మన స్వరూపమే మంగళాశాసనం చేసేది. అప్పుడు మనం అతను బాగుండాలని చెప్తే మన శేషత్వం పోద్దని చెప్తున్నారంటే, అప్పుడు శేషత్వం అంటే ఏమని చూడాలా? దీనికి స్వామి రామానుజుల వారు శేషత్వం అంటే ఏందని చెప్తారు. దాని పెద్ద ఒక ఫార్ములా అది. పరగత అతిశయ, ఎంత సంస్కృత భాష అది. పరగత అతిశయ ఆధానేచ్ఛయ ఉపాయత్వమేవ యస్య స్వరూపం సశేషగా. ఇది శేషత్వానికి డెఫినిషన్. శేషత్వం అంటే ఏంది అనేదానికి అర్థం సంస్కృత భాషలో ఒక శ్లోక రూపంలో చెప్పేశాడు. పరగత అతిశయ ఆధానేచ్ఛయ ఉపాధేయత్వమేవ యస్య స్వరూపం సశేషగా పరశేషి. సరే, రామానుజ శేషత్వం అంటే ఏందనేది మనకి బాగా తెలిసేట్టుగా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎందుకు ఎట్లా స్వామి చెప్పాడంటే ఆయనదా చెప్పాలి. ఏమంటే ఆయన ఎవరు? ఆదిశేషుడు కదా, రామానుజుడు గారుగా అవతారం చేశాడు. ఆదిశేషుడు కదా కైంకర్యం అంటే ఏమని తెలుస్తుంది? చెన్నాల్ కొడయాం ఇరుందాల్ సింహాసనమాం నిన్నాల్ మరవడియాం నిర్గడనుల్ ఎండ్రం పణయాం అనివిలక్కాం పుంపట్టాం పులుగుమనయాం తిరుమార్కరవు అని చెప్పి ఆదిశేషుడిగా పూర్తిగా తెలుసు. ఆ ఆదిశేషుడిదా చెప్పాలా శేషత్వం అంటే ఏంది, శేషత్వం అంటే ఏంది, శేషత్వం ఆయన కదా చెప్పాలా. ఆయన చెప్తే కరెక్ట్గా మనకు తెలుస్తుంది. అటైతే పెరుమాళికి మనం ఎప్పుడు వైభవాన్ని చెప్పుకుంటా ఉండేద్దా శేషభూతుడికి కర్తవ్యం.
ఆయన వైభవాన్ని చెప్తా ఉండాల. ఆయనకి ఎప్పుడు వైభవం చెప్తా ఉండాల. ఆయన పల్లాండు చెప్తా ఉండాలి. శేషభూతుడు ఉండే ఎవరు? దాసుడు. ఆ దాసుడు ఉండే కర్తవ్యం అదిదా ఈ ఈ శ్లోకం చెప్తుంది. పరగత అతిశయ ఆధానేచ్ఛయ ఉపాయత్వమేవ యస్వరూపం తశేష అని చెప్తుంది. అటైతే ఆయనకి వైభవాన్ని చెప్తా ఉండాలి. ఆయనకి ఈ వైభవం, ఆ వైభవం, ఆ వైభవం, ఆ వైభవం, ఆ వైభవం చెప్తా ఉంటే అదిదా ఒక శేషుడు అంటే శేషభూతుడికి ఉండే స్వభావం చెప్తుంది. ఇది ఆయన చెప్తాడు. ఆ ప్రకారం మంగళాశాసనం చేస్తే వస్తుందా స్వామి? వస్తుంది. ఎలా వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏ ప్రకారం వస్తుందని వచ్చే వారం చూస్తాం. ఆళ్వార్ ఎంబెరుమానార్జీ తుల్యేశనం ఆచార్యం తిరువిలేశనం భాగవతాల్ తిరువడిగలే శరణం. ఇప్పుడు శేషత్వం అంటే ఏందని చూస్తున్నాము. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. స్వామి రామానుజుల వారు మనకిచ్చిన ఆశ్చర్యమైన ఆ శ్లోకాన్ని పెట్టి తెలుసుకుంటాము. వచ్చే వారం తప్పకుండా వచ్చేదా శేషత్వం అంటే ఏంది, అందువల్ల ఆ శేషత్వం వల్ల మంగళాశాసనం ఏం స్వరూప విరుద్ధం లేదు, అది ఆపోజిట్ కాదని నిరూపణం చేయబోతాడు. ఎలా అని చూస్తాం. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వారం పెరుమానార్ తిరువిలేశనం ఆచార్యం తిరువిలేశనం భాగవతాల్ తిరువడిగలే శరణం. అడిగే స్వామి. చెప్పమ్మా. స్వామి, అప్పుడు వైభవం అయినా పెరుమాళ్ యొక్క వైభవాన్ని చెప్పడమైనా పల్లాండైనా ఒకటే అవుతుంది అప్పుడు? అవును, అంతే. పల్లాండు అంటే ఆయన బాగుండాలని చెప్పి ఎద్దున పల్లాండు. వైభవం అంటే వారి యొక్క గొప్పతనాన్ని చెప్పటం కదా. అది కూడా బాగుండాలని విధంగా చెప్తాము. అది కూడా అంతే కదా. అది ఇది ఒకటే అంటారా? ఈయన ఇంత పెద్ద ఆయనండి, ఈయన ఇంత పెద్ద ఆయనండి, ఈయన ఇంత పెద్ద ఆయనని చెప్తాము. ఈయన ఇంత పెద్ద ఆయన చెప్పటం అనేది అప్పుడు ఆయన వైభవం చెప్పకుండా చెప్తామా? వైభవం చెప్పడం అంతే. అందుకదా వాడి తిరునామం సేవిస్తాం. తిరువాడిపూరத்தில் శగత్తుజిత్తాల్ వాడియే అనేదా. అవును స్వామి, అడిగే తిరునామానికి కదా ప్రాధాన్యం ఇస్తుంది అని చెప్తాం. ప్రతి ఒక్క ఆళ్వాళ్ళు వాడి తిరునామం సేవిస్తాం. అందుకుదా వాళ్ళ వైభవం చెప్పాలి. అదిదా మనకిదే శేషభూతుడికి ఉండే కర్తవ్యం. అదిదా మంగళాశాసనం. అదిదా కైంకర్యం. అడిగి